అలా ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడ, జీవం కలిగిన ప్రభువా, ఆకాశములు మహాకాశములు పరిచయం దేవుడా, మా కొరకు మానవ శరీరం దీవించబడింది. మీ ఘనమైన మరి ఇంతవరకు మాతో ఉండి మాలో ఉండి నడిపించండి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహోదరులు కీర్తన ద్వారా మీకు నామం జరగబోయే కారణ కార్యక్రమాన్ని ఆది నుంచి అంతవరకు మీరే నాయకుడిగా ఉండి నడిపించి మహిమ ఘనత పొందుకున్నాం. మా విమోచకుడైన మనం 22 అధ్యాయం. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోకి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారినందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చింది. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకునే వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. దావీదు ఎవరికి అధిపతి అయ్యారు? సమాధానం లేని వారికి, అప్పులున్న వారికి, సమాధానం లేని వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి, అవమానపడుతున్న వారికి, సౌలు యొక్క రాజ్యములో అవమానం కలుగుతున్న వారికి, సౌలు గెంటేసిన వారికి, దావీదు పక్షాన్ని ఎవరైతే ఉన్నారో వారు సౌలుకి శత్రువులు. సౌలు యొక్క రాజ్యంలో ఉంటూ సౌలుకి అనుకూలంగా కాకుండా దావీదుకి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సౌలుకి శత్రువులే. వీరందరికీ అధిపతి ఎవరంటే దావీదు. ఈ లోకంలో ఇబ్బందుల్లో ఉండి, అప్పుల్లో ఉండి, సమస్యల్లో ఉండి దేవుని వాక్యం కొరకు నిలబడి దేవుణ్ణి బంధువుగా, రక్త సంబంధికుడిగా చేసుకున్నటువంటి నిజమైన పెళ్లి కుమార్తెకు ఇప్పుడు దావీదు అధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు దావీదు సౌలు యొక్క ఈటి నుంచి పారిపోయి తప్పించుకొని సొంత ప్రాంతానికి వచ్చాడు. ఆయన సొంత ప్రదేశానికి వచ్చాడు. ఆయన క్రీస్తు బృణం, యేసుక్రీస్తు రూపంలో, క్రీస్తు బృణం రూపంలో, క్రీస్తు తామస్ రూపంలో సాతాను వడిగా గురిగా విసిరినటువంటి మరణపు ఈటని తప్పించుకొని ఆయన మన ఇంటికి వచ్చాడు, మన ప్రాంతానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన హల్లెలూయా, అత్యున్నతమైన నిజమైన సంఘంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన ప్రజలు ఎవరంటే దీనులు. ఆమె దీనులు. దావీదు యొక్క ప్రజలు దీనులు. వారికి అధిపతిగా ఉండడానికి దావీదు సిగ్గుపడలేదు. అప్పుడున్న వారికి నేను రాదులేంటండి, సమాధానం లేని వాళ్ళకి నేను రాదులేంటి, ఇబ్బందులు ఉన్న వారికి నేను రాదులేంటి. రాజు వస్తా ఉంటే ఏం చేయాలి? గణపడతాడు రాజుని. వారికి పెద్ద పూలు చల్లుకుంటూ తివాచీలు పరుచుకుంటూ తీసుకెళ్ళాలి రాజుని. వీళ్ళే అప్పులో ఉన్నారు, ఇంక వాళ్ళే తీసుకెళ్తారు. అందుకే బ్రదర్ పాట రాశారుగా, నేనుంటున్నా మన ఇంటికి రా, నేను నీకేం పెడతానో ఏం పెట్టలేను, నేను కలిగి ఉన్నదో నీకు పెడతా. పాట విన్నారా? పదాలు ఉన్నాయి, వింటున్నారు పదాలని. నేనుంటున్నా మన ఇంటికి రండి, నేను నీకేమి ఆడంబరాలు చేయలేను, నేను ఏం తింటున్నానో అదే మీకు పెడతా. దావీదు అంటున్నాడు, అయినా మీకు ఆ నాయకుడిగా ఉంటాయి నాకు ఇష్టమే. హల్లెలూయా. ఇంత దీనమైనటువంటి ప్రజల మధ్యలో గొప్ప రాజు, ప్రపంచాన్ని గడగలాడించే రాజు దావీదు. ఎవరు? సైన్యము, సౌలు యొక్క సైన్యము, సేనాధిపతులు వాళ్ళ యొక్క కవచాలు ధరించుకొని 40 రోజుల పాటు ఆ యుద్ధ భూమిలో నిలబడి, ఉదయాన్నే లేచి వారి యొక్క ఆజ్ఞలతో వచ్చి యుద్ధ భూమిలో నిలబడి, నువ్వు ముందు బాణమే, నువ్వు ముందు ఆయుధాలు ఉపయోగించు, నువ్వు ముందు చెయ్యి,
అని సౌలు వారికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. అంతే వీళ్ళందరూ కూడా కవచాలు ధరించుకొని, ఆయుధాలు ధరించుకొని వీళ్ళందరూ కూడా సిద్ధపడి ఓ బారులు తీరి నుంచిన తర్వాత తాపీగా అటువైపున నది ఒడ్డున ఒక వ్యక్తి లేచి నిలబడేవాడు. ఆయన ముందు ఒక 5-6-10 మంది ఆయన ఈటిని మోసుకుంటూ వచ్చేవాళ్ళు. ఆ ఒడ్డు మీద నిలబడి కేక వేశాడు ఆయన, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు మా సైన్యాన్ని అంతా జయించక్కర్లా, నన్ను ఒక్కడిని ఓడించండి, మా దేశ సైన్యం అంతా నీకు లోపడిపోతాను అని ఒక మాట చెప్పేసరికి ఆయన యుద్ధం చేయట్లే. ఆ మాట కేక పెట్టి చెప్పేసరికి భయముతో యుద్ధం చేయడానికి వచ్చినట్టు యుద్ధ వీరులు, కవచాలు ధరించిన వీరులు, ఆయుధాలు పట్టుకున్న వీరులు ఆ శబ్దానికి వాళ్ళు ఏమైపోతున్నారు? భయపడి పారిపోతున్నారు. ఈ తతంగం అంతా 40 రోజులు పాటు జరుగుతోంది. వీళ్ళు రోజు రావటం, నిలబడటం, అతను లేచి కేకలు పెట్టడం, వీళ్ళు పారిపోవడం కూడా రాలేదు. దేవుడు తెలుసు ఈ యొక్క యుద్ధాన్ని జయించాలంటే, శత్రువుని పడగొట్టాలంటే ఇదిగో ఆయుధాలు ధరించుకున్నటువంటి, కవచాలు ధరించుకున్నటువంటి సైన్యాధిపతులు కాదు. అక్కడ అరణ్యంలో మేకలు కాసుకునే, గొర్రెలు కాసుకునే, పశువులు కాసుకునే ఒక చిన్న బాలుని తీసుకొస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. గొలియాతుకు అవమానం కలిగింది. ఇక్కడ ఆల్రెడీ సౌలు టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా కవచాలు పట్టుకుని, ఖడ్గాలు పట్టుకుని, ఈటలు పట్టుకుని, ఒక్కొక్కరు కూడా దేహదారుఢ్యంతో నెఫిలీలంతా పోలినంతగా వాళ్ళు నిలబడి ఉంటే, దావీదు ఎంత ఉన్నాడు? బొడ్డోడు, 17 సంవత్సరాల బొడ్డోడు. ఆయన చేతిలో ఏముంది? కర్ర, చిన్న కర్ర ఉంది. ఏదో విధంగా రాజు నొప్పించాడు. సరే చెయ్యి. దావీదు యొక్క మాటలకి రాజు పులకించిపోయాడు. సరే చూద్దాం, బొడ్డోడు ఒకసారి పంపిద్దాం అన్నంతగా మాట్లాడాడు. మీతో మాట్లాడితే అలాగే ఉంటుంది బ్రదర్. వాక్యం గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు, మీతో మాట్లాడేటప్పుడు మీరు ఎలాగే మాట్లాడతారా? దావీదు మాట్లాడినట్టుగానే సౌలుని ఒప్పించాడు దావీదు. యుద్ధ నీతి, బాలులు యుద్ధంలో పాల్గొనకూడదు, స్త్రీలు యుద్ధంలో పాల్గొనకూడదు, స్త్రీలు చంపకూడదు, పిల్లలు చంపకూడదు, యుద్ధ నీతి అది. కానీ దావీదు యుద్ధంలోకి వెళ్ళడానికి సౌలు ఒప్పించాడు. ఆ సౌలు యొక్క మాటలు, ఆ దావీదు యొక్క మాటలు సౌలు విన్నప్పుడు ఓ ఇతరులు ఏదో తెలియని ఓ పోరాటం ఉంది, ఖర్చు ఉంది. మనం ఈ బాలుని యుద్ధానికి పంపిస్తే ఖచ్చితంగా ఇది ఒక న్యాయం చేస్తాడు మనకి అనుకున్నాడు. సరే నువ్వు వెళ్ళు అని పిలిపించాడు. ఆయన ఉన్నది ఉన్నట్లుగానే వచ్చాడు. యుద్ధ భూములు కర్ర చేతిలో ఉంది, ఆయన చేతిలో కర్ర పట్టుకుని వచ్చాడు. ఆయన ఈ శత్రువుకి మరింత అవమానం కలిగింది. అసలు వచ్చేది ఎవరు? బుడ్డోడు. మళ్ళీ ఏం పట్టుకొస్తున్నాడు? ఏమన్నాడు తెలుసా? నేను కుక్కర్ అనుకున్నావా? ఎవరు పంపిస్తారా మీరు నా మీదకి? ఎవరు పంపిస్తారా మా మీదకి? ఏం బొడ్డుని పంపిస్తాం? అతని చేత ఏముంది? కర్ర ఉంది. ఆ గొలియాడు అంటున్నాడు, ఏంటి నేను కుక్కరా కనబడుతున్నా, నీకు కర్ర, కుక్క దోలుతా కర్ర పట్టుకుని వస్తాను నా మీదకి? ఇది సౌలు సెలక్షన్ కాదు. ఇది ఎవరు సెలెక్ట్ చేశారు? దేవుడు సెలెక్ట్ చేసి పంపించాడు. సాతానికి సిగ్గు కలగడానికి, సాతాను ఊహించని స్థితిలో, సాతాను నిన్ను చూసి ఏ బ్రదర్ తీర్థ ఏం చేస్తానులే అని ఈజీగా సులభంగా తోసేసుకోవాలి పక్కకి. కానీ ఆయన చేతిలో ఉన్న ఆ కర్ర దేవుడి చేత పంపడిన కర్రది. గొలియాతు మరింత అవమానపడిపోయాడు. ఏంటి ఇంతమంది యుద్ధ వీరులు నన్ను ఓడించలేకపోతున్నారు, ప్రతిరోజు వచ్చి మోరలు తిరిగి వారు పారిపోతున్నారు, ఈ చిన్న బొడ్డు నా మీద పంపిస్తారా, నేను కుక్కలా కనపడుతున్నా మీకు అని అవమానపడ్డాడు. చివరికి తల తెగిపోయింది గొలియాతు. తల తెగిపోయింది గొలియాతు. తల తెగింది అంటే ఎవరు? ఒక నీతిమంతుడు తల నరికాడు అంటే అది ఈ చివరికాల సమయంలో పెళ్లి కుమార్తెకు సంబంధించిన కార్యం. దావీదు ఎప్పుడైతే గొలియాతుకి తల నరికాడో, ఫిలిష్తీయుల యొక్క సైన్యము 17 సంవత్సరాల బాలును చూసి ఏమైపోయారు? ఎంత బలశాలిని చంపాడంటే అతను మామూలు కాదు. ఆయన అంటున్నాడు యుద్ధం యెహోవాదని చెప్పి కేక పెట్టినప్పుడు ఆ ఫిలిష్తీయుల సైన్యం అంతా కూడా అక్కడే వారి యొక్క గిలాల క్యాంపును వదిలేసి వాళ్ళంతా పారిపోయారు అక్కడ నుంచి.
అలాంటి 17 సంవత్సరాల బాలుడు దావీదు సాతానికి సిగ్గు కలగడానికి లోకంలో ఉన్న జ్ఞానుల్ని వివేకుల్ని పక్కన పెట్టి అప్పులున్న వారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, ఎవరిని అసమాధానముగా ఉన్నవారిని దేవుడు ఎక్కడ తెచ్చిపెట్టాడు? యుద్ధ భూమిలో పెట్టాడు తీసుకొచ్చి. సాతాను చూస్తుంది ఏంటండి, పెద్ద పెద్ద ప్రొఫెసర్ నా మీద నన్ను ఓడించలేకపోయాడు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు నన్ను ఓడించలేకపోయాను, లక్ష్మణ్ మీద నాతో తలపడతాడా అని అన్నాడు. లేదు, ఏదైనా సరే మీటింగ్ తర్వాతే. కారణం ఏంటి? ఆయన ఒక దావీదుగా ఉన్నాడు. దేవుడు ఎందుకు అంత సామాన్యవాడిని అనుకున్నాడు? దేవుడు ఎందుకు అంత దీనుడు అనుకున్నాడంటే సాతానికి బుద్ధి కలగడానికి. థామస్ గారు చెప్పారు, ఓ చిన్నపిల్లవాడిని ఇంకో చిన్నపిల్లవాడు కొట్టినప్పుడు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి తండ్రికి చెప్తే తండ్రి వెళ్ళి తన బలాన్ని చూపించవచ్చు. తండ్రి వెళ్ళి అటే పోయి ఆ బాలుడి మీద తన బలాన్ని చూపించవచ్చు. కానీ అది నీతి అనిపించుకుందంటది. అతను ఎవరు? చిన్నాడు. ఇతను ఎవరు? మరి ఇతను వెళ్ళి కొడితే ఏమవుతుంది? ఇప్పుడు తండ్రి వచ్చి అక్కడ నుంచొని, నేను ఇక్కడ నుంచుంటా, నువ్వు కొట్టు. నేను ఇక్కడ నుంచుంటా, నేను ఎవరు కొట్టింది? ఇక ఇతనే, నేను ఇక్కడ నుంచుంటా, వెళ్ళుకుంటూ. ఇది నీతి. దేవుడు ఇప్పుడు అదే చేయబోతాడు. ఇప్పుడు నిన్ను ఎవరైతే మరణానికి అప్పగించారో, ఎవరైతే దుఃఖానికి అప్పగించారో, ఎవరైతే అవమానపరుస్తున్నారో, ఎవరైతే హేళన చేస్తున్నారో వారందరిని శిక్షించడానికి దేవుడు అధికారం నీకే ఇస్తున్నాడు. సాతానికి సిగ్గు. ఇదేంటి, గొప్ప గొప్ప ప్రవక్తలు వచ్చారు, వాళ్ళని ఏం చేయలేకపోయారు. ఇదిగో ఇప్పుడు ఆదాము మొదలుకొని ఈ కాలం వరకు ప్రతి పరిశుద్ధిని నేనేం చేశాను? బంధించుంచాను. ఇప్పుడు ప్రేమలు లేచి సాగవదలు తింటారు, మాకు మరణమే లేదు. ఏంటి ఎగటాలు చేస్తారా? యుద్ధ భూమిలో ఉన్నారు వీళ్ళిద్దరు. ఇప్పుడు ఏమన్నారు? ప్రేమ బ్రదర్ లేచి ఏమన్నాడు? గొలియాతు, మాకు మరణం లేదు, యుద్ధం మాది కాదు, యుద్ధం యెహోవాదే. ఏంటి ప్రేమ బ్రదర్, నేను కుక్కలా కనపడుతున్నా? మీ ప్రవక్త తెలుసా? మీ ప్రవక్త యెషయా తెలుసా? తెలుసు. చిన్న బైబిల్ రాశాడు మీ ప్రవక్త తెలుసా నీకు? తెలుసు. 66 పుస్తకాల బైబిల్ అయితే యెషయా గ్రంథం మీద ఎన్ని అధ్యాయులు? 66 అధ్యాయులు. చిన్న బైబిల్ రాశాడు యెషయా. తెలుసా నీకు? తెలుసు. తన భార్య తన బిడ్డలు అందరూ సేవకు అప్పగించాడు. తెలుసా నీకు? తెలుసు. ఆ యెషయా ఆరంభంలో సృష్టి గురించి మాట్లాడాడు. మధ్యలో ఆయన 1000 పరిపాలన గురించి మాట్లాడాడు. ఆ బైబిల్ గ్రంథంలో చివరన ఆయన తీర్పు గురించి మాట్లాడాడు. తెలుసా నీకు? తెలుసు. చిన్న బైబిల్నే రాశాడు ఆయన. మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు తెలుసా నీకు? ఆయన తీసుకెళ్ళడానికి వచ్చాను నేను. హల్లెలూయా. ఇప్పుడు నీ చేతుల్లో బందీలుగా ఉన్నటువంటి యెషయాని తీసుకెళ్ళడానికి నేను వచ్చా. క్రీస్తు యెషయా యొక్క శరీరాన్ని విడుదల ఇస్తానని చెప్పినప్పుడు ఆ శరీరం లేచి బయటికి రాబోతుంది. అందుకోసమే మన అధిపతి ఎవరంటే దావీదు. దావీదు యొక్క ప్రజలు ఎవరంటే దీనులు, సామాన్యులు, అప్పులు కలిగిన వాళ్ళు, పేదలు, హేళన చేయబడేవారు. వీళ్ళందరికీ అధిపతి ఎవరంటే దావీదు. దావీదు సిగ్గుపడలేదండి. ఒకవేళ సౌలు ఎగతాళి చేసి ఉండొచ్చు. ఎరా ఏంటి మీ రాజు? మీ రాజేడి? మీ రాజు యొక్క సైన్యం ఎవరు? మళ్ళీ మనం చాలా మంది ఎగతాళి చేశారు తెలుసా? వాళ్ళకి పాంప్లెట్లు మనసులో ఉండదు. మన ఫస్ట్ తీసుకున్నాం దేవుడు తెలిసినప్పుడు మెసేజ్ బుక్స్ మన దగ్గర ఉన్నాయి. అప్పుడు కొన్ని మన దగ్గర ట్రాక్ చేయడానికి మనకంత పనులు లేవు. పెళ్లిళ్ళు ఎవరికి డబ్బులు లేవు ఎవరి దగ్గర, కానీ కసి మాత్రం గట్టిగా ఉంది. చెప్పాలని ఆశ మాత్రం లోపల గట్టిగా ఉంది అందరికి, కానీ ఎవరి దగ్గర డబ్బులు లేవు. కానీ క్రీస్తు బిడ్డం దేవుడు యేసు క్రీస్తు 2వ రకంలో వచ్చేసాడు, క్రీస్తు బిడ్డముగా వచ్చాడని చెప్పాలి. తెలిసిపోయింది మనకి. ఈ సంతోషాన్ని మనం ఏం చేయాలి? ఆ నాణ్యం దొరికినప్పుడు ఆమె ఏం చేసింది? రండి రండి రండి, నాతో కూడా మీరు వచ్చి సంతోషించండి. నేను పోయిందనుకున్నా, నేను అడగమైంది దొరికింది అని ఏమే అందరూ పిలిచి సంతోషించండి నాతో పాటుగా అని చెప్పింది ఆ స్త్రీ. ఇప్పుడు మాకు కూడా తెలిసిపోయింది సత్యము. 2వ రకంలో యేసుక్రీస్తు మారు రూపంలో కొత్త పేర్లు వచ్చాడని తెలిసిపోయింది. ఇప్పుడు మేము చెప్పాలంటే మా దగ్గర ఏం లేవు. అసలు తెలుగులో ఆ థామస్ గారికి సంబంధించిన బుక్సే లేవు తెలుగులో. ఇప్పుడు ఏం చేసామంటే మా దగ్గర ఉన్న చిన్న చిన్న ట్రాక్స్, స్పోకెన్ వర్డ్ ట్రాక్స్ అప్పటికే కొనుక్కొని చెదలు పట్టి తినేసి, మూల కొనుక్కొని తినేసి వాటి మీద యేసుక్రీస్తు 2వ రకం జరిగిపోయింది. ఆయన కొత్త పేరు BRANHAM. లోకస్వార్త 17:26-30. BRANHAM దగ్గర ప్రకటన 2:17,
ప్రకటన 14 రెఫరెన్స్లు దాని మీద మా పెన్నులతో ఒకటే బ్లూ కలర్, ఒకటి రెడ్ కలర్, ఎందుకంటే మరి కనపడాలి కదా. బుక్స్ మీద రాసి ఆటో వేసుకుని ఈ మొత్తం ప్రాంతం మొత్తం తిరిగింది. మాలో ఉన్న ఉద్యోగం తగ్గేదాకా మేము తిరుగుతూనే ఉన్నాం. 3-4 రోజులు తిరిగాం. చెప్పాలనుకున్నాం. అప్పుడు మేము ఇస్తా ఉంటే ఒక బ్రదర్ అడిగారు మమ్మల్ని, తాడువాయి దగ్గర, జంగారెడ్డి దగ్గర తాడువాయి తీసుకెళ్ళి నేను బుక్ ఇచ్చాను. నేను ఇదేంటని అడిగాడు ఆయన. అది ఆల్రెడీ ఒక మూల చెదలు పట్టి తినేసింది. అది ఇచ్చే పుస్తకం కూడా కొత్త ఇచ్చావా, చెదలు పట్టేసి ఒక మూల తినేసింది. అది దాని మీద రాసింది యేసుక్రీస్తు రెండో రాకడ జరిగింది. ఆయన ఇప్పుడు కొత్త పేర్లో వచ్చారు. ఆయన ఈ రెఫరెన్స్ వేసి ఇచ్చా నేను. దాన్ని తీసుకొని చూసి చదివాడు ఆయన. ఏ ఊరు మీది అన్నాడు. మాది ఇక్కడ రండి, టీ నరసాపురం. మరి పాంప్లెట్ కొట్టి ఇచ్చేచ్చుగా. పాంప్లెట్ కొట్టి డబ్బులు, మరి పాంప్లెట్ కొడితే డబ్బులు లేనట్టు నువ్వే సువార్త చేస్తావా? పాంప్లెట్లకి డబ్బులు లేనట్టు నువ్వే సువార్త చేస్తావు? మనం ఇచ్చిన ఆ పుస్తకమే ఈ రోజున మనకి ఎంత బలాన్ని ఇచ్చింది. వాళ్ళ యొక్క తిరస్కారాలే, వారి యొక్క హేళనలు, అవమానాలే మనల్ని ఇంత గొప్పగా నిజమైన దేవుని యొక్క సన్నిధిని అనుభవించే విధంగా మనల్ని నడిపించింది. మనం సిగ్గుపడలేదు, మనం భయపడలేదు. ఎందుకు నన్ను ఇంత మాట అన్నాడు, నువ్వు పాంప్లెట్ లేనాడు, నువ్వేమి సువార్త చేస్తావయ్యా అని అంటే నాకు సంతోషం కలిగింది, అవమానం పడలా. ఎందుకంటే నా నా అధిపతి అలాంటి వాడే. ఇదేం డబ్బులు లేవు కాబట్టి నా దగ్గర రావద్దు. హరీష్ గారికి అప్పులు ఉన్నాయా, అయితే సంఘంలో రాకపోయాను అని చెప్పి దేవుడు, మన దేవుడు లేదు లేదు, కష్టాల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నారు, నువ్వు రాదని చెప్పేటప్పుడు అలాంటి వారికి అధిపతి మన దేవుడు. ఏం చేశాడు, దీనుల్ని దరిద్రుల్ని దేవుడు అనుకున్నాడు. కొరింథీ భక్తులు చెప్పాడు లేదా పౌలు మాట, ఘనమైన వారికి బుద్ధి కలిగించడానికి, నేను గొప్పవాడిని అనుకున్న వాళ్ళకి బుద్ధి కలిగించడానికి దేవుడి లోకంలో ఎవరిని చెప్పాలి, ఘనహీనులు ఎన్నుకున్నాడు దేవుడు. ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు దేవుడు. తక్కువ స్థాయి, హీన స్థాయి, లోకము గుర్తించలేని స్థాయిలో ఉన్న వారిని దేవుడు తన బిడ్డలుగా ఎన్నుకున్నాడు. ఆయన వారికి రాజుగా ఉండడానికి ఆయన గర్వపడ్డాడు, కానీ సిగ్గుపడలేదు ఆయన. ఏ బ్రదర్, ఈ లోకం ఉన్న రాజులకి మన రాజుకి ఎంత తేడా ఉంది బ్రదర్? ఈ లోక దళాధిపతులకి మన దళాధిపతికి ఎంత తేడా ఉంది బ్రదర్? వాళ్ళు అనుకుంటారు, నా దగ్గరికి వచ్చారు గొప్పవారు రావాలి, నా దగ్గరికి వచ్చారు కార్లో రావాలి, నా దగ్గరికి వచ్చారు ఫ్లైట్లో రావాలి అనుకున్నటువంటి ఈ రోజుల్లో దీనిలో సామాన్యులు అవసరమైతే ఆయనే ఛార్జీలు డబ్బులు పంపించాలి మనకి. ఒకవేళ మీటింగ్ అయిపోతే మనకు డబ్బులు ఆయన ఇవ్వాలి, అవునా? అలాంటి అధిపతి, హల్లెలూయా, అలాంటి అధిపతి మనకి ఉండడానికి ఆయన సిగ్గుపట్ల. అలాంటి అధిపతి దగ్గర ఉండడానికి మనం కూడా గర్వపడుతూ ఉన్నాం మనం. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క దావీదు అక్కడ చూడండి ఏం చేస్తున్నాడు. ఆ యొక్క వారందరికీ కూడా అధిపతిగా ఉన్నాడు ఆయన. 3వ వచనంలో, 4వ వచనము, తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని 3వ వచనం చదువుతాను. మిస్సేకు వచ్చిన దేవుడు నాకు ఏమి చేయునది నాకు నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేశాను. అతని యొద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురం ఉండరి. మరియు ప్రవక్తయగు గాదు వచ్చి కొండలలో ఉండగా యూదా దేశమునకు పారిపోమ్మని దావీదు చెప్పినదన దావీదు పోయి హారేతు అడవిలో చొచ్చెను. చూసారా, ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు దావీదు? ఎక్కడున్నాడు దావీదు ఇప్పుడు? తన బంధువుల మధ్యలో ఉన్నాడు. మరి బంధువుల మధ్యలో ఉన్నప్పుడు వారు ఎంత కాపుదలుగా ఉంటారు. అసలే ప్రమాదంలో ఉన్నాడు కదా ఆయన, అసలే ఇబ్బందుల్లో ఉన్నాడు కదా ఆయన దావీదు. ఇల్లు వదిలిపెట్టి తిరుగుతాడు కదా అరణ్యాల వెంట. నాకు రక్షణ, నా మాట వినేవాళ్ళు, నన్ను గౌరవించేవాళ్ళు, నా ప్రజలు, నా బంధువులు ఉన్నారని చెప్పి వచ్చాడు కదా ఆయన. మరి ఇప్పుడు వాళ్ళు గౌరవించాలి కదా బ్రదర్, వారు వెంబడించాలి కదా ఆయన్ని. శత్రువు వస్తుంటే వీళ్ళు వచ్చి అడ్డుగా నిలబడాలి కదా. కానీ ద్రోహులండి, ఎవరైతే మేలు చేశారో, ఎవరైతే నీకోసం ప్రాణం పెట్టాడో, ఏ దేవుడైతే నీకోసం నీకు వచ్చాడో, ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు అయితే నీకు కావాలి. కానీ ఆ దేవుని గురించిన చింత, ఆ దేవుని గురించి నిలబడాలనే ఆసక్తి ఈనాడు ఈ యొక్క ప్రజల్లో లేదు. మోసం చేయటం. అందులో ఉన్న ఒక వ్యక్తి దావీదు ఇక్కడే ఉన్న సమాచారం పంపించాడు సౌలుకి.
దావీదు ప్రతి గుంపులో ఉందండి దురాత్మ. ప్రతి గుంపులో పరిశుద్ధాత్మ క్రియలు కనపడడం ఆలస్యం అవ్వచ్చు, కానీ సాతాన క్రియలు మాత్రం స్పష్టంగా కనపడతాయి ముందే. సాతాన క్రియలు స్పష్టంగా కనపడతాయి ముందే. నీ పక్కనే ఉంటారు, నీ పక్కనే కూర్చొని ఉంటారు, కానీ భయంకరమైన కార్యాలు చేస్తూ ఉంటారు. దావీదు తన సొంత ప్రాంతానికి వచ్చినప్పుడు చూడండి 6వ వచనము, దావీదు అతని జనులను పలాని చోట ఉన్నారని సౌలునకు వెళ్ళిపోయింది సందేశం. ఎంత నమ్మకంతో హమ్మద చెప్పింది ఎవరు? సొంత ప్రజలు. దావీదు నా వాళ్ళు అనుకుని ఎక్కడికైతే వచ్చారో వాళ్ళే. యేసుక్రీస్తు నా వాళ్ళని ఎవరి మధ్యలోకి వచ్చారో వాళ్ళే. స్పష్టంగా చెప్పారు, యేసుక్రీస్తు రోమ యొక్క బండపోటు చనిపోలేదైనా, యేసుక్రీస్తు ఆ ముళ్ళ కిరీటం పెట్టుకుని చనిపోలేదైనా, యేసుక్రీస్తు రోమ యొక్క ముళ్ళతో లేదా మేఘలతో చనిపోలేదైనా. యేసుక్రీస్తు వ్యసన క్రాంతిలో చనిపోయాడు. ఎందుకంటే నా సొంత ప్రజలు, నేను ఎవరి కోసమైతే వచ్చానో నా సొంత ప్రజలు నన్ను గుర్తించకుండా నన్ను ఏం చేశారు? అవమానించారనే వ్యసనముతో, ఆ వ్యసనంతో చనిపోయాడు. రోమ ఈటలు రోమ బాణాలు అని ఏం చేయలేవండి. రోమ ఈటలు అని ఏం చేయలేవు. ఇక్కడ దావీదు కూడా తన సొంత ప్రజల మధ్యకి వస్తే తను అంగీకరిస్తారని, తన సొంత ప్రజల మధ్యలో ఉంటే తను వెంబడిస్తారని, గౌరవిస్తారని దావీదు వారి మధ్యానికి వస్తే వారు ఏం చేశారు? ఎక్కడే ఉన్నాడు, మావాడు ఇక్కడే ఉన్నాడు. సౌలుకి ఇచ్చేశారు సమాచారం. సౌలు బయలుదేరి ఇచ్చేసాడు. ఈ లోపే దేవుడు తన బిడ్డల దగ్గర అక్కడ తీసుకుంటాడు. ఆయన దేవుడు తన ప్రవక్తను పంపించాడు, ఇది నీకు సేఫ్టీ అండ్ ప్లేస్ కదా, నువ్వు వెళ్ళిపోకో చోటికి. దేవుడు ఎప్పుడు నీతో ఉంటాడు బ్రదర్, ఎప్పుడు నీతో నిన్ను వెన్నంటూ నడిపిస్తూ ఉంటాడు. ఆయన విడిచిపెట్టు, ఆయన ఇక్కడ వెళ్ళిపోను అని ప్రవక్తను పంపించాడు. సమాచారం దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి తెలిసిపోతుంది, సొంత ప్రజలే చెప్పేస్తున్నారు. దేవుడు మొదటి రాగంలో వచ్చినప్పుడు, రెండో రాగంలో వచ్చినప్పుడు, ఇప్పుడు రెండోసారి పరిచయంలో వచ్చినప్పుడు ఆయన తిరస్కరించిన ప్రజలు, అవమానించిన ప్రజలు ఎవరంటే సొంత ప్రజలే. 7వ ముద్ర పగలగొట్టిన వ్యక్తిని నాకంటే ఎక్కువ కదంటావా? ఎంత అవమానం బ్రదర్. నువ్వు పగలగొట్టలేకపోయావే. దేవుని మర్మాన్ని యుగ యుగాలుగా దేవునికి తలంపులో దాగిన దేవుడు ఎవరు, ఆయన ఏమైనా రహస్యాన్ని బయలుపరిచిన ప్రవక్త నీకు సమానుడా? ఆయన నాకంటే ఎక్కువగా వెళ్తావా? సొంత ప్రజల తిరుగుబాటు. ఆయన వారి మధ్యలోకి వస్తే వాళ్లే తిరుగుబాటు. ఎంత ఘోరమైన కార్యాలు జరుగుతుంది చూడండి. మనం అనుకుంటాం ఆ రోజున వాళ్ళగా తోసేసింది, ఇక్కడ అమెరికాలో కూడా తోసేసింది, ఇప్పుడు నువ్వు కూడా తోసేస్తున్నావు. ఆయన నీ అప్పుల్లో ఉండి, దీనత్వంలో ఉండి, ఇబ్బందుల్లో ఉంటే నీకు రాజుగా అధిపతిగా ఉండడానికి ఆయన ఏమాత్రం సిగ్గుపడకుండా ఉన్నాడు ఆయన. మరి నువ్వు ఇంకెంత గౌరవించాలి బ్రదర్ ఆయన? సౌలు భయంతో, సౌలు ఎప్పుడు చంపుతారో, దావీదు బంధువులు వీళ్ళు ఎప్పుడు చంపుతారా అని సౌలు ఎదురు చూస్తూ ఉంటే, అలాంటి సమయంలో దావీదు వారికి అధిపతిగా ఉంటే మంటగా బలవలసింది పోయి ఇక్కడ అక్షలు తీసుకెళ్ళి అక్కడ చెప్పడం. దురాత్మది, సాతానే ఆత్మది. మరి చెప్తే ఇక్కడికి తీసుకెళ్ళి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ కలిపి చెరిపి మాటలు, రహస్యాలు. సతీష్ గారు రమేష్ గారు, సతీష్ గారు వేస్ట్ అండి, మంచిది కదనా. అక్కడికి వెళ్తారు మళ్ళీ రమేష్ గారు మేము లేదు, నేను ఏదో అన్నా బ్రదరు, రమేష్ గారు లేదో అన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏమవుతుంది? ఏం పెట్టాడు ఇప్పుడు? కలహము. కలహములు పెట్టేవాడు ఎవరు? కలహాలు పెట్టింది ఎవరు? అవకి ఆదాము కలహం పెట్టింది ఎవరు? అయ్యా రోజుకు పండు తెచ్చుకుందాం వెళ్ళి, లేదు ఆయన లేదు మనం అక్కడికే వెళ్ళాలి, లేదు ఇంట్లో పెట్టుకుందాం. కలహాలు తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు నీలో ఉంటే నువ్వేం చేస్తావు? ఈ సిస్టర్ దగ్గరికి చెప్తావు, సుష్మా సిస్టర్ నేను ఏదో అందుకే అక్కడ మళ్ళీ ఏమేమంది ఇక్కడ మాట్లాడబడి దీనికి నాకు 2 కల్పించి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ సిస్టర్ నిన్ను ఇలా ఉంది.
ఇవన్నీ ఏ ఆత్మలు ఇవి? మీకు చిన్నగానే కనపడతాయి. టైం పాస్ కోసం మాట్లాడతాం మనం. సతీష్ బ్రదర్కి వెళ్ళాం కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి, కాబట్టి నేను ఏదో ఒకటి చెప్పాలి. తీర్థ బ్రదర్ గురించో, సాగర్ బ్రదర్ గురించో, హరీష్ బ్రదర్ గురించో చెప్పండి. వారి యొక్క విశ్వాసాలు ఎంత గొప్పవాళ్ళో చెప్పండి. వారి విశ్వాసాలు ఎంత గొప్పగా ఉన్నారో చెప్పండి. చెప్పి ఆయన ఇంకా మరింతగా విశ్వాసం నడిపించండి. అంతేగాని వాళ్ళు ఒకవేళ తెలియకుండా చేసిన పొరపాట్లు కూడా దాన్ని మనం తీసుకెళ్లి కారణాలతో చెప్పించి సాతాను నీ హృదయంలో, ఎదుటివారి హృదయంలో రావడానికి మీరు కారకులుగా ఉండకండి. సొంత ప్రజలే తిరుగుబాటుదారులు, దేవుణ్ణి దూషించిన వారు, వేళం చేసిన వారు, అవమానించిన వారు. మోషేని దేవుని ప్రవక్తాన్ని నమ్మింది రాహాబు వేశ్య. కొరాహు దాతలు ఏమన్నారు? నువ్వు ఒక్కడవే నిండి పరిశుద్ధులు, మేము పరిశుద్ధులమే. చూసారా? సొంత ప్రజలు. బయట ఎక్కడ ఉన్న అన్యురాలేమో మోషే ప్రవక్త అని చెప్తున్నామే. ఇక్కడ సొంత జనులేమో లేవి గోత్రంలో పుట్టి ఉండగా ఈ యొక్క కొరాహు కూడా కహతీయుల వంశంలో పుట్టిన ఈ యొక్క కొరాహు కూడా ప్రత్యక్ష గుడారాన్ని భుజాల మీద పోయాలి వాళ్ళు. మిగతా వాళ్ళకైతే వస్తువులు పోయడానికి ఎట్ల బండ్లు ఇచ్చారు కదా దేవుడు, కహతీయులకి బండ్లు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలి? వారు భుజాల మీద వస్తాయి. నువ్వు వాక్యాన్ని భుజాల మీద పోయాలి. నేను క్యాసెట్ పెడతా, నేను టీవీ పెడతా, నేను పాంప్లెట్లు పంచి పెడతా, అదే సువార్త కాదు 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 కాదు. నువ్వు దేవుడు ఏమైనాడో నీకు ఏది బయలుపరిచాడో నువ్వు దాన్ని నువ్వు ఏం చేయాలి? లైవ్లో నువ్వు వాక్యాన్ని మోసుకొని పోవాలి. నువ్వు ఆ కాకతీయులకి లేదు. అలాంటి గోత్రంలో పుట్టిన కొరాహు కూడా నేను కూడా లేవిండే, నేను కూడా సేవ చేస్తా. నువ్వేంటి? దేవుని నిర్ణయం అయిపోయిన తర్వాత తిరుగుబాటు. సొంత ప్రజలు, సొంత వారే తిరుగుబాటు. ఈ సమాచారం దావీదు ఇక్కడ ఉన్నాడనే సమాచారం సౌలుకు తెలిసిపోయింది. వచ్చి చుట్టుముట్టాడు. ఆ ప్రాంతానికి వచ్చాడు. అంతకుముందు దావీదు చేశాడు, వెళ్ళి సందిరొట్టెలు మేము ఇంటి నుంచి బయటకు వచ్చి చాలా రోజులు అయిపోయింది, మేము పరిశుద్ధంగానే ఉన్నాం కాబట్టి మేము ఆకలితో ఉన్నాం, మాకు ఆహారం పెట్టండి అని చెప్పినప్పుడు యాజకుడు ఏం చేశాడు? సన్నిధి రొట్టెలు ఇచ్చాడు. ఏదైనా ఆయుధం ఉందా అని అడిగినప్పుడు ఏది ఇచ్చాడు? గులియాత్ గడ్డి ఇచ్చాడు. దావీదు దాన్ని పట్టుకుని దీనికి సాటి అనేది సమానమైంది మరొకటి లేదు అని తీసి పెట్టుకున్నాడు. ఈ సంగతి కూడా చెప్పేశారు సౌలుకి. అయ్యా మా ఏరియాకి వచ్చాడు, పలానా యాజకుడు ఏం చేశాడు? కూర్చోబెట్టి అన్నం పెట్టాడు. కత్తి ఉందా అని అడిగాడు. ఎందుకు లేదు, కత్తి ఉంది. గొలియాత్ కత్తి పట్టుకొచ్చి ఇచ్చేసాడు. నిజమా? సౌలు అన్నాడు. నిజమే ఇచ్చాడు, చూశాను నేను, నా కంటితో చూశాను నేను, ప్రేమ చేశాడు. చూశారు బ్రదర్? చరిత్ర కాదు, ఇప్పుడు జీవితం. అది ఎంత భయంకరమో చూడండి సహోదరులారా. మీరు ఆ లేఖనాలకు వెళ్ళిపోవాలి. మీరు ఒకవేళ అలాంటి స్థితిలో మీరుంటే కనుక వాక్యం చెబుతోంది, ఎంత మాత్రము కూడా నువ్వు ఎత్తబోటం నీవు ఉండలేవు, నీ జీవాన్ని కాపాడుకోలేవు. నీ ఎడల, నీ సహోదరుల ఎడల, నీ కుటుంబం ఎడల, నీకు సంఘం ఎడల నువ్వు దీనత్వని, తగ్గింపుని, విధేయతని, సహోదర ప్రేమను నువ్వు కలిగి లేకపోతే నీ జీవాన్ని నువ్వు దాయలేవు. నీ జీవాన్ని నువ్వు దాయలేవు. వాక్యం చెప్తోంది. అలాంటి స్థితిలో నువ్వు ఉంటే కనుక వెంటనే తిరిగి మారు మనసు పొంది. రిపిటెన్స్ అని చెప్తుంది బైబిల్. వెంటనే తిరుగు, వెంటనే మారు మనసు పొందావు. ఒకవేళ నువ్వు అలాగే ఉంటే కనుక నువ్వు నాశనం అయిపోతావు. నీ సొంత ప్రజల మధ్యలో ఉండి వారికే నువ్వు కలహాలు పెడతా ఉంటే, వారి మధ్యలో చిచ్చు పెడతా ఉంటే నువ్వు నాశనం అయిపోతావు. వాక్యం హెచ్చరిస్తూ ఉంది. నీ బలహీనతలు ఎంత భయంకరమైన ఇలాంటి సంఘములు అస్సలు లోకంలో ఉంటాయి, కానీ దేవుని సంఘములో ఉండవు. ఇది సజీవ దేవుని సంఘం, ఇది సార్వత్రిక సంఘం, ఇది జ్యేష్ఠ సంఘం, ఇది సత్యానికి స్తంభంగా ఉన్న సంఘం ఇది. కాబట్టి మన సంఘములో అలాంటి వారు లేరు. ఆమేన్, హల్లెలూయా. సతీష్ గారు మంచోడు కాదు,
రమేష్ గారు మంచోడు కాదు అని చెప్పే ఆత్మ కలిగిన వాడు మన సంఘంలో లేననుకుంటాను నేను అనుకుంటున్నాను నేను. ఆమె ఎందుకంటే జ్యేష్ఠుల సంఘములో ఉన్నాం మనం అందరం కూడా. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చాడో ఈ సమాచారం అంతా సౌలుకి వెళ్ళిపోయింది. చూడండి, నేను నేను చదువుకుంటూ వెళ్ళిపోతా చూడండి. 6వ వచనం. ఆ దావీదును అతని జనులను ఫలాని చోట ఉన్నారని సౌలునికి వర్తమానం ఆయను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామలో ఒక పిచ్చుల వృక్షం కింద దిగి ఈట చేత పట్టుకుని ఉండను. అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లనే చూడండి ఉన్నారు. చూడండి, బెన్యామీనులారా ఆలకించండి. ఎవరు ఈయనెవరు? ఈయన బెన్యామీనుడే. ఆలకించండి. దావీదు గురించి మాట్లాడుతున్నాడు చూడండి. బెన్యామీనులారా ఆలకించండి. యెష్యా కుమారుడు మీకు పొలములను ద్రాక్ష తోటలు ఇచ్చినా ఎందుకు మీరు ఆయన దాస్తున్నారు? ప్రేమ బ్రదర్, యెష్యా కుమారుడు మీకు ఏమైనా ఇస్తాడా? మీకు ఏమైనా పొలం ఇస్తాడా బ్రదర్? 5 ఎకరాలు ప్లీజ్ వినడం దేవుడు అని చెప్తే మీకు ఏమైనా 5 ఎకరాలు భూమి ఇస్తాడు ఆయన? యెష్యా కుమారుడు ఇస్తాడు మీకు సిస్టర్? మరి ఎందుకు మీరు భుజాన్ని వేసుకొని మీరు తిడతారా? మీరు ఎందుకు పోతున్నారు? మీరు సౌలు ఎందుకు ఎందుకు ఆనంద బ్రదర్ ఎందుకు పోతున్నారు? మీరు ప్రకటిస్తే ఆ కృష్ణ నీకు భూసా అవసరం ఉన్న 5 ఎకరాలు అమ్మాల్సి వస్తుంది. దేవుడితో నమ్మాల్సి వస్తుంది. నీవు ఇప్పుడు దాకా సమాజంలో నీకు ఒక పేరు ఉంటుంది. క్రిస్పేడం చేయడం చెప్తే అందరూ ఓ పిచ్చోడు వచ్చేసి పిచ్చిగా ముద్ర పడుతుంది నీ మీద. సౌలు అంటున్నాడు, ఎందుకు మీరు దావీదుని సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు మీకు దావీదు అంత ప్రేమ? మీరు ఎవరు? నా ప్రజలు కదా, బెన్యామీను కదా. మీరు నాకు సపోర్ట్ చేయాలి కదా. మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు? దావీదుకి చేస్తారు. మీకు ఏంటి? అతను పొలాలు ఇస్తాడా? లేదా మీకు ఏమైనా అధికారం ఇస్తాడా? చూడండి, బెన్యామీనులారా ఆలకించుడి. యెష్యా కుమారుడు మీకు పొలములను ద్రాక్ష తోటలను ఇచ్చిన మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయనా మీకు ఏమైనా ఉద్యోగాలు ఇస్తాడు బ్రదర్? దేవాజీ బ్రదర్, క్రీస్తు దేవుడు నమ్మితే మీకు ఏమైనా ఉద్యోగం వస్తుందా? లేదా భూమి ఏమైనా వస్తుందా? మరి ఎందుకు సౌలుకే సపోర్ట్ చేయొచ్చు బ్రదర్? లక్ష్మణ్ బ్రదర్, సౌలుకే సపోర్ట్ చేయొచ్చు బ్రదర్. భూములు రాకుండా, ఉద్యోగాలు రాకుండా, డబ్బు రాకుండా. అదే మనం ఆర్సీఎంలో, సిఎస్ఎంలో, పెద్దగుస్తులో ఉంటే సంవత్సరం మన క్రిస్మస్ అయ్యేసరికి మనకి ఏ గిఫ్ట్లు వస్తాయి. లేదు మీ అమ్మాయి బాగా చదువుకోవాలనుకుంటే కనుక మీరు వెళ్ళి అడిగి అక్కడ అడిగితే వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఇంగ్లీష్ మీడియంలో పూర్తిగా ఎడ్యుకేషన్ పూర్తి డబ్బులు ఇస్తారు. దావీదుని మోస్తే మీకేం వస్తుంది బ్రదర్? యెష్యా కుమారుడు మోస్తే మీకేం వస్తుంది? సౌలు అడుగుతున్నాడు తన ప్రజల్ని ఈ సమయంలో, ఓ మీకేం వస్తుంది? మీకేం లాభం? వాళ్ళకి ఏమీ లాభం అవసరంలా. వాళ్ళకేమి లాభం అవసరంలా. దావీదు ఎవరు? మా బంధు, మా ఎముకలంటిన వాడు. క్రీస్తు బిడ్డ నమ్ముకోవడం వల్ల మాకు ఎలాంటి ఆస్తులు అవసరం లేదు. క్రీస్తు బిడ్డ నమ్ముకోవడం వల్ల మాకు ఎలాంటి పేరు ప్రఖ్యాతి అవసరం లేదు. క్రీస్తు బిడ్డ నమ్ముకోవడం వల్ల మీ సమాజంలో గుర్తింపు పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఆయన ఒకటే. షీ ఈజ్ హిమ్. ఆయన ఆమెగా మారిపోయి మేము ఒకటి. భూ సంబంధమైన ఆస్తులు, పొలాలు, పేర్లు, ఉద్యోగాలు వి డోంట్ నో, వి డోంట్ వాంట్. మాకు తెలియదు, మాకు అవసరం లేదు. అసలు ఇస్తారా? దేవుడు నమ్ముకుంటే ఇస్తారా? దేవుడు నమ్ముకుంటే నిత్య జీవనం ఇస్తారా? మాకు తెలుసు. కానీ ఉద్యోగం ఇస్తారు మాకెక్కడ తెలుసు? మేము నమ్ముకునేది ఎవరిని? దేవుణ్ణి. దేవుని దగ్గర ఏముంటుంది? ఉద్యోగం ఉంటుందా? ఏముంటుంది బ్రదర్? నేను లక్ష్మణ్ ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఆయన దగ్గర ఏముంటే నాకు అది ఇస్తాడు ఆయన. అంతేనా? ఆయన దగ్గర లేదు నాకు ఏమైనా ఇస్తాడు ఆయన? మరి ఇప్పుడు మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని దగ్గర ఏముంటుంది? ఆయన నిత్య జీవి, నిత్య నివాసి. ఆయన నిత్య నివాసి కాబట్టి నువ్వు ఆయన ఇంటికి వస్తే నీకేం ఇస్తాడు ఆయన? నీకు నిత్యం ఇస్తాడు ఆయన. నువ్వు డబ్బు కాసుపడి, పొలాలు కాసుపడి, నువ్వు మిగతా ఉద్యోగాలు కాసుపడి లోక సంబంధమైన వెంబడిస్తే నీకు లోక సంబంధమైన వేస్తారు నీకు. మా సంఘానికి వచ్చావు అనుకో, మా పాస్టర్ గారు నీకు బాగా అత్యవసర సమయంలో నీకు డబ్బులు ఇస్తారు కావాలంటే. దేనికోసం? అట్రాక్షన్. ఎన్నో ముద్రది? 3వ ముద్ర. వాడు తాచిపట్టుకుని కూర్చోడు సంఘంలో. సంఘంలో కూర్చుంటే, సంఘానికి వస్తే ఇదిగో మీకు బట్టలు, సంఘంలోకి వస్తే ఇదిగో మీకు ఆహారము, సంఘంలో కూర్చుంటే ఇదిగో మీకు దీవెనలు. మా సంస్థ తరపున మీకు అది చేస్తాం, ఇది చేస్తాం.
భయంకరమైన కార్యాలు అవన్నీ కూడా మనకు అవసరం లేదు. సౌలు అంటున్నాడు, నేనైతే మిమ్మల్ని ఏం చేస్తాను, సహస్రాధిపతులు చేస్తాను, శతాధిపతులు చేస్తాను, 100 మంది మీద మిమ్మల్ని నేను నాయకుడిగా చేస్తాను. ఎంత గొప్పగా ఉంది ప్రేమ్ బ్రదర్, 100 మందికి అధిపతి, ఎంత గొప్పగా ఉంది బ్రదర్, ఉందా లేదా బ్రదర్? మరి దాని వదిలిపెట్టి ఇదే మీరు రెడీ కూర్చొని ఉద్యోగం చేసే ప్రేమ్ బ్రదర్ వచ్చి కింద కూర్చొని ఇక్కడ ఏం లాభం ఆయనకి? దేని ఆశించొచ్చాడు ఆయన? నిత్య జీవనం మాత్రమే ఆశించి వచ్చాం మనకి. ఆయన అంటున్నాడు, మీరు పొలాలు ఇవన్నీ అతను ఇవ్వగలరా? దావీదు ఇవ్వగలరా? ఇవ్వలేడే. చూడండి, పొలంలో ద్రాక్ష తోటలు మీకు ఇచ్చిన మిమ్మల్ని సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయినా మీరెందుకు నా మీద కుట్ర చేయించున్నారు? నా కుమారుడు యెషై కుమారునితో, చూసారా, దావీదు పేరు పలకడానికి కూడా ఇష్టపడలేదు, ఇష్టం లేదు సౌలుకి. యోనాతాను తిడుతున్నాడు, పిచ్చోడా, పిచ్చి పెట్టిందారా నీకు అసలు? దావీదు బతుకుంటే నువ్వు రాజు అవుతావా? యెషై కుమారుడు, అప్పుడు కూడా యెషై కుమారుడు బతుకున్న రోజులు నువ్వు రాజు అవుతావా? దావీదుని పిలవట్లే. అసలు సౌలుకి విజయాన్ని ఇచ్చింది ఎవరు? దావీదు. అతను 40 రోజుల పాటు భయపడి దాక్కుంటే, తన సైన్యాధిపతులు సైన్యమంతా కూడా భయపడి దాక్కుంటే, ఎదురుగా వెళ్ళి ఆయన దేవుని యొక్క పక్షాయుద్ధం చేసి సౌలుకి ఏం చేశాడు? విజయాన్ని ఇచ్చాడు. మరి అతను పొగడాల్సింది పోయి, గణపరచాల్సింది పోయి ఏం చేస్తున్నాడు? పేరు పెట్టి పిలవడానికి కూడా ఇష్టపడట్లేదు. యెషై కుమారుడు అని పిలుస్తున్నాడు. యెషై కుమారుడు బతుకుంటే నువ్వు రాజు అవుతావా? చంపేద్దాం అని పిలిచాడు సైన్యాన్ని. యోనాతాను పిలిచాడు. గొప్ప విషయం ఏంటంటే, యోనాతాను చెప్పకుండా ఏ పని చేయట్లే. అరే మీరు ఎలాగో అతనితో నిబంధన చేసుకున్నాడు, ఆ పక్కన పెట్టేద్దాం అని మాత్రం చేయట్లే. ఎందుకంటే యోనాతాను ప్రేమ కలిగిన వాడు. ఆమె అది యోనాతాను యొక్క గొప్పతనం. అది హల్లెలూయా. అందుకని యోనాతాను యొక్క జీవితంలో ఒక్క మచ్చ కూడా లేదు సోదరుడా. పరిపూర్ణంగా దావీదు యొక్క హృదయంతో పెనవేసుకుని పోయాడు. తన యొక్క జీవితం అంతా కూడా దావీదుని కాపాడడానికే కేటాయించాడు. యోనాతాను తన యొక్క స్నేహితుడైన దావీదుని కాపాడడానికే తన జీవితాన్ని ఎక్కువ సమయాన్ని కేటాయించాడు. ఆయన స్వార్థంగా ఆలోచించవచ్చు, నేను రాజును కదా మా తండ్రి తర్వాత దావీదుకి ఎలా ఇస్తా అని అనుకోవచ్చాను, కానీ ఆలోచించలేదు. స్వార్థం లేని ప్రేమ. ఆమె అది మనుషులు చూపించలేరండి, ఏదో ఒక స్వార్థం ఉంటుంది. ఇప్పుడు ప్రేమ రోజు మా ఇంటికి వచ్చారంటే, వచ్చి ఉన్నాయి కానీ గిఫ్ట్ పట్టుకొస్తారా? ఫోన్ చేస్తారు, బాగున్నారు, ఏ కాలేజీలో వస్తున్నారా అన్నా, వస్తుంది, మంచి ప్రేమ పట్టుకొస్తాడు. సరే బ్రదర్ మళ్ళీ వెళ్తాం. ఈ ప్రేమ నాకెందుకండి? బహుమతులు కోరే చూస్తాం మనం. కానీ యోనాతాను తనకున్న సింహాసనం, తన స్థానాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఎక్కడ భయపడలేదు. తండ్రి అవమానించాడు, అతను బతుకున్న రోజు నువ్వు రాసు అవ్వలేవు అని గద్దించాడు. అప్పుడు అంటాడు యోనాతాను, దావీదు నీకు చేసినేంటి నాన్న? ఏం చేశాడు? నీకు తప్పు చేసి దావీదు చేసిన తప్పేంటి? అతను నువ్వు భయపడి పారిపోతుంటే నీకు విషయాన్ని ఇచ్చాడు కదా, అలాంటి వ్యక్తిని నువ్వు చంపడానికి చూడొచ్చా అని అంటే, ఒక్కసారిగా ఏం చేశాడు? ఈట తీసి విసిరాడు. నువ్వు నా కడుపు ఎలా పుట్టావు నీ చూడాడు. తప్పించుకున్నాడు. వామ్మో, దావీదుకి సాయం చేస్తే నా ప్రాణం దగ్గర వచ్చేలా ఉంది. ఇక పొరపాటును కూడా దావీదు పేరు నేను ఎత్తను అనుకున్నాడు బ్రదర్. వెంటనే బయటకు వచ్చాడు. అప్పటికి ఎక్కడ దూరంగా ఉంచాడు, ఎదురుగా ఉన్న తోటలో ఉంచాడు. ఇదిగో నా తండ్రితో నేను మాట్లాడతాను దావీదు, నా తండ్రితో మాట్లాడతాను నేను. ఒకవేళ అతను మాట్లాడే ఇష్టంగా ఉన్నాడా నేను పిలుస్తా, వచ్చాయి. ఒకవేళ నీ మీద అతను బాగా కోపంగా ఉన్నాడా, అప్పుడు నేనేం చేస్తానంటే దూరంగా ఒక బాణాన్ని కొడతా నేను. దాన్ని బట్టి నువ్వేం చేయాలి? బాణం సూచన ఇచ్చాడు. దగ్గరగా వచ్చిందనుకో నువ్వు వచ్చేయాలి. నిన్ను దాటి వెళ్ళిపోయింది అనుకో బాణం, నీకు ప్రమాదం ఉన్నట్లు లెక్క. ఎప్పుడైతే యోనాతాను మీదకి సౌలు ఈటి విసిరాడో, అక్కడి నుంచి బయటకు వచ్చి ఇక దావీదు రావడానికి ఛాన్స్ లేదని తెలుసుకున్నాడు. అప్పుడు వచ్చి అక్కడికి వచ్చి కేకేసి ఆ బాణాన్ని గట్టిగా, ఈటలు గట్టిగా విసిరాడు. అది దావీదు ఉన్న ప్రాంతాన్ని దాటి చవతలకు విసిరాడు. అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ ప్రాంతానికి దాటి అవతలగా ఈటి పడింది, పట్ల తన యొక్క సేవకుడిని పంపించాడు. దావీదుకి అర్థమైపోయింది, అయితే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోయాడు. చూడు, తన ప్రాణాన్ని పోవడానికి పోయే సమయంలో కూడా దావీదు ప్రాణాలు కాపాడుతుంది యోనాతాను. ఎక్కడా కూడా మచ్చలేని ఒక వ్యక్తి.
ఈయన అంటున్నాడు, ఆ యెషయా కుమారుని మీరు సహాయం చేసి నాకెందుకు దోషం చేస్తారు? నన్ను నమ్మితే ద్రాక్ష తోటలు ఇస్తా, నన్ను నమ్మితే ఉద్యోగాలు ఇస్తా, నన్ను నమ్మితే శతాధిపతులు చేస్తా, 100 మంది సైన్యాన్ని మీకు అప్పగిస్తా, వాళ్ళ మీద మీరు రాజు, మీరే నాయకులు, మీరే అధిపతులు వాళ్ళకి. అతను ఏమైనా చేయగలుగుతాడా? మీరు ఎందుకు అతను సాయం చేస్తున్నాడు? క్రీస్తు కూడా నమ్మడం వల్ల మీకు వచ్చిన బహుమతి ఏంటి బ్రదర్? దేవాజీ బ్రదర్, అవమానం తప్ప. సొంత తండ్రే దేవాజీ బ్రదర్ అంటారు, ఏ ఈ పేరు నువ్వు ఇక్కడ చెప్తే మా ఇంట్లో ఉండదు. చెప్పాడు కదా బ్రదర్, చెప్పారు, సాక్ష్యం అక్కడే ఉన్నారు బ్రదర్. నువ్వు ఇంకోసారి కనుక ఈ వర్తమానం కనుక మన వస్తే అసలు రావద్దు, మా ఇంటికి రావద్దు నువ్వు. మాకు తర్వాత చెప్పాడు బ్రదర్, ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యాడో మాకు అప్పుడు తెలియదు. ఇంట్లో సొంత వాళ్ళే. ఏమొచ్చింది బ్రదర్ మీకు? ఏమన్నా ద్రాక్ష తోటలు వస్తాయా? ఉద్యోగాలు వస్తాయా? అధికారం వస్తుందా? డబ్బు వస్తుందా? పేరు వస్తుందా? ప్రఖ్యాతులు వస్తాయా? అవమానాలు, ఎగతాళులు, తిరస్కారాలు మీకు వచ్చినాయి. మనం అయినా దేనికి వదిలిపెట్టదంటే ఆయన, మనమే ఆయన. మనల్ని తిడితే ఆయన తిట్టినట్టే, ఆయన తిడితే మనల్ని తిట్టినట్టే. ఆమె ప్రభుకి స్తోత్రం కలగాక. సొంత ప్రజలు ఇక్కడ కిందకి చదువుకుంటే వెళ్తుంది, మన సబ్జెక్ట్ కాబట్టి నేను వెళ్ళట్లేదు ముందుకి. సొంత వాళ్ళే అప్పగించడానికి ప్రయత్నం చేశారు. ఎవరైతే, ఏ యాజకుడైతే దావీదుకి ఆహారం పెట్టాడో, ఏ యాజకుడైతే గొలియాతు ఖడ్గాన్ని దావీదుకి ఇచ్చాడో, సౌలు ఆ యాజకుని వారి కుటుంబాన్ని కూడా చంపించేశాడు. దావీదు సహాయం చేస్తారా? నా శత్రువుకు సహాయం చేస్తావా? శత్రువుకి ఆహారం పెడతావా? నేను నిరాదాయం చేసి చంపడానికి నేను వేటాడుతుంటే నువ్వు అతనికి ఆయుధం ఇస్తావా అని తన్నే కాదు, తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా చంపించేశాడు. వాళ్ళు చంపన్నాడు బెన్యామీన్ని, మేము చంపలేమన్నారు వాళ్ళు. ప్రతి వాళ్ళ దగ్గర ఒకళ్ళు ఉంటారు కదా. అక్కడ సౌలు దగ్గర దావీదు గుంపులో అతను మోయాబో యావోబు ఉందో పేరు, అక్కడ ఏదో పేరుంది అక్కడ. అతను దావీదుకి సహాయం చేసినప్పుడు యొక్క ఫ్యామిలీ మొత్తాన్ని నరికి పెడచి. ఎలాంటి ఆత్మలు కలిగి ఉన్నారు చూడండి సోదరులారా. ఈ యొక్క సత్యాన్ని నమ్మడం వల్ల నీకు అవమానాలే. ఈ సత్యాన్ని నమ్మడం వల్ల నీకేముండదు, నీ సొంత డబ్బులతో పెట్టుకుని రావాలి. ఒక బ్రదర్ని అడిగారంట, మీకు ఏమైనా ఛార్జీలు డబ్బులు ఇస్తారా నర్సాపురం వెళ్తే? మీకు ఏమైనా ఛార్జీలు డబ్బులు ఇస్తారా బ్రదర్? ఛార్జీ డబ్బులు బ్రదర్, ఛార్జీ అసలు వాళ్ళ దగ్గరే ఉండవు కదా ఈటకి. ఎందుకంటే మన అధిపతి అలాంటి కదా బ్రదర్. మనం ఏం ఆశించినట్లు ఇక్కడికి. ఆ సోదరుడు చెప్పాడు, లేదు బ్రదర్ నేను ఛార్జీ డబ్బులు ఇస్తానని అడిగి వెళ్తాను, నేను అక్కడ పరలోక వాక్యం దొరుకుతుందని నేను అడిగి వెళ్తాను. హల్లెలూయా. ఇలాంటి గొప్ప సోదరుడు బ్రదర్, ఇలాంటి గొప్ప సహోదరుల సంఘాన్ని మనం కలిగి ఉన్నాం. దేన్ని ఆశించి మనం రావట్లా. దావీదు మన అధిపతి, దావీదు మన రాజు, దేవుని చేత అభిషేకించబడిన రాజును మనం ఎరిగాయని మనం అంగీకరిస్తా ఉన్నాం మనం. ఆమేన్. హల్లెలూయా. నీ యొక్క మొదటి అప్పము, మొదటి అర్పణ నయస్సోను మందిరం నిర్మించిన తర్వాత మొదటి అర్పణ ఎవరు తీసుకెళ్లారు? యూదా దళాధిపతి లోపలికి వెళ్ళి, మందిరం లోపలికి వెళ్ళి మొదటి అర్పణ అర్పించాడు దేవుని యొక్క మందిరంలో. సారేపతి వదరాలు ఆ యొక్క ప్రవక్త తన ఇంటికి వచ్చాడు. దేవుడు అరణ్యంలో పోషించి ఒకరోజు లేమంటున్నాడు, ఇదిగో సారేపతి అనే ఊరికి వెళ్ళు, అక్కడ నీకు నేను రెడీ చేశాను. ఆయన బిర్యానీ ఉండదు ప్రభు, బిర్యానీతో పాటుగా కోక్ ఇస్తారా అన్నాడా ఏలియా? దేవుని బిడ్డలు ఎప్పుడు చూడరండి అది. అక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ పరిచయం లేదు. చూడండి, ఇదంతా కూడా ఒక నాటకీయంగా కనపడుతుంది. అంతా కూడా సారేపతి విధవరాలకి ఏలియాకి పరిచయం ఉందా? లేదు. ఆమె అరణ్యంలో పొలాలు ఏడుతున్నట్టు ఎనికేం తెలుసు? అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి అలసిపోయాడు. అక్కడికి వెళ్ళి ప్రైజ్లో సిస్టర్ అండ్ ఆమె కూడా ప్రైజ్ బ్రదర్, అమ్మ తొందరగా ఇంటికి వెళ్ళి ఆకలి ఎత్తుకు దానం పట్టరమ్మా అన్నాడు.
ఇంకా మనసులో వేదన మొదలైపోయింది ఆమెకి. అయ్యో, సోదరుడు ఆహారం అడిగాడు, మా ఇంట్లో ఆహారం లేదు, ఏం చేయాలి ఇప్పుడు? కొద్దిగా పిండి ఉందిలే కానీ లేదని అబద్ధం చెప్తే పోద్దాం. ఎందుకంటే మరి మనకు కావాలిగా, మనకు కావాలిగా బ్రదర్. తప్పుంది దాంట్లో బ్రదర్, ప్రేమ బ్రదర్? చెప్పొచ్చు కదా సహోదరి, కొద్దిగా ఉంది, ఇక మరి ఉంది అంటే సరదా పట్టరామన్నాడు, ఎందుకు వచ్చిన బాధలు అయ్యా లేదు అయిపోయింది అని చెప్తే పోద్దిగా అని చెప్పొచ్చు కదా. సహోదరి చెప్పిందా? చెప్పలా. ఏం చెప్పిందామే? బ్రదర్ కొంచెం పిండి ఉంది బ్రదర్, అందుకే పంపించాడు బ్రదర్ దేవుడు ఆ ఇంటికి. యథార్థవంతురాలు, దేవుని సేవకుని గణపరిచే స్త్రీ ఆమె. అందుకోసమే దేవుడు తన సేవకుని ఎక్కడైతే ఘనం జరుగుతుందో, ఎక్కడైతే వాడు గణపరచబడతారో అక్కడికి పంపిస్తాడు ఆయన. అరణ్యములోంచి ఎక్కడికి పంపించాడు? ఒక రాజుగారి ఇంటి దగ్గర పంపించొచ్చాను. రాజు నిద్రపోయి కల్లో, ఇప్పుడు నీ ఇంటికి నేను నా ప్రవక్తను పంపిస్తున్నా, నువ్వు అతను గట్టిగా మంచి నీ భోజనం బల్ల మీద పెట్టి అతనికి ఆహారం పెట్టమంటే రాజు కళ వచ్చేసరికి ఏం చేస్తాడు? రాజు పెట్టలేదు కదా, పెట్టగలడా? పెట్టలేడా బ్రదర్? మరి దేవుడు ఆ రాజుకి కళ వచ్చు కదా. లేదు ఒక దూతను పంపించి ఆ రాజుకి తెప్పిస్తే రాజు ఏం చేస్తాడు? ఏ బ్రతికి ఉన్న రోజులు ఏమి తన దేశంలో ఏమన్నా సరే అక్కడికి ఎట్ల పడితే ఆహారం పంపించకూడదు. చేసా? కానీ చేశాడు దేవుడు? చేయలేదు. దేవుడు సామాన్యంగానే ఉన్నాడు. దేవుడు తన యొక్క ప్రవక్తలు, తన యొక్క బిడ్డలు కూడా సామాన్యంగానే ఉంచాడు. ఆయన తన బిడ్డలు ఎక్కడైతే ఘనంగా ఉంటారో సామాన్యతోనే ఘనంగా ఉంచాడు దేవుడు. ఆ సారేపతి పెద్దలు అక్కడ కూర్చొని ఉంది. వందనాలు బ్రదర్, మా ఇంట్లో అసలు ఆహారం లేదని చెప్పొచ్చు ఆమె. కానీ ఆమె ఏం చెప్పింది? కొద్దిగా ఉంది బ్రదర్, ఆహారం అయిపోయింది, కొద్దిగా ఉంది. ఈ రోజు నేను నా కుమారుడు దాన్ని తిరిగి తర్వాత మేము కూడా మిగతా వాళ్ళు అంత కరువే, అంత కరువుతో చచ్చిపోతున్నారు అక్కడ. ఇక ఈ పిండి అయిపోతే మేము కూడా తిని చనిపోతాం, ఇక లేదు ఇక ఆహారం అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, అయ్యో సహోదరి సర్లే మరి నీవు నీ కుమారుడు తినండి అమ్మా అని జాలిపడ్డా. ఏమన్నాడు? మీ సంగతి తర్వాత నాకు ఆకలి పట్టరాను. అప్పుడు ఆమె ఏమనుకోవాలి? నువ్వేం పాస్టర్ గారు ఏవో చిన్నపిల్లడు ఆకలితో ఉన్నాడని మేమంటే నువ్వు మళ్ళీ ఏమన్నా అనుకోవాలా? అనుకుందా బ్రదర్? దేవుడు తెలుసు బ్రదర్, అందుకే అక్కడ పంపించాడు. ఆమె వాక్యము కొరకు, దేవుని కొరకు ఎలా నిలబడగలదో దేవుడు అడిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆమె గబగబా వెళ్ళిపోయింది ఇంటికి. గబగబా మొదటి అప్పము తన బుడ్డిలోని తన నూనె, తన బుడ్డిలోని పిండిలోని, ఆ బుడ్డిలో ఉన్న కుండలో ఉన్న పిండి తీసుకొని మొదటి అప్పాన్ని కాల్చి వేడి వేడిగా మూసి తీసుకొచ్చి ప్రవక్తకి ఇచ్చేసింది. మొదటి అప్పం తీసుకొచ్చి ప్రవక్తకి ఇచ్చింది. అప్పుడు అది తినుకుంటారు అన్నాడు, అమ్మ మీరు కూడా వేసుకుని తినండి. ఇంకెక్కడ ఉంది చూసారు బ్రదర్? మామూలుగా అయితే లేదు పిండి, కానీ ప్రవక్త చెప్పాడు వెళ్ళమ్మా వేసుకొని తినండి. వెళ్ళమంటారు బ్రదర్? వెళ్ళండి. వెళ్ళింది. వల్ల ఆమె ఏం చేసింది? మళ్ళీ రొట్టె సరిపడి ఇదేంటి అయిపోయింది కదా, మళ్ళీ తీసింది. దానికి రొట్టె సరిపడి నూనె వచ్చింది, పిండి వచ్చింది. ఆమె ఏం చేసింది? వేసుకొని తినేసింది. తెల్లారే మొదటి అప్పం ఏలియాకి, రెండో అప్పం వీళ్ళకి. తెల్లారే మొదటి అప్పం ఏలియాకి, రెండో అప్పం ఆమె. కరువు తగ్గిపోయేదాకా ఆ పిండి తగ్గలేదు, నూనె వస్తూనే ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క మొదటి అర్పణ ఇచ్చే భాగ్యము ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది బ్రదర్? హల్లెలూయా. ఆ రోజున మీ దళాధిపతి నయస్సోను మందిరం లోపలికి వెళ్ళి ఇదిగో క్రీస్తు అని లోకానికి మొదటి అర్పించాడు ఈ లోకానికి. ఇప్పుడు మీరు మరో ఈ ప్రపంచంలో మీరేం చేస్తారంటే అదే అర్పణ మీరు ఈ లోకానికి అర్పిస్తున్నారు. క్రీస్తు బెడమే దేవుడు అని మొట్టమొదటిగా ఈ ప్రపంచానికి ఆ నామాన్ని మీరు పరిచయం చేస్తా ఉన్నారు. ఆమేన్. మీ యొక్క దళాధిపతి ఎంత గొప్పవాడంటే, తూర్పు దళాధిపతి ఎంత గొప్పవాడంటే, మేఘము ఎప్పుడు తన యొక్క కనుదృష్టి ఎక్కడ ఉండేది? మేఘం మీదే. ఎప్పుడైతే మేఘము పైకి తీయబడుతుందో సోదరులారా రండి. ఎప్పుడైతే మేఘం ఆగిపోయిందో స్టాప్, ఆగిపోండి, ఇక మీరు ముందుకు వెళ్ళడానికి లేదు. ఇక హల్లెలూయా. మేఘం ఆయన దేని చూసి నడిపిస్తున్నాడు? ఆయన మేఘం చూసి నడిపిస్తున్నాడు. దేని చూసి నడిపించాడు బ్రదర్?
మేఘం చూసి నడిపిస్తాడు ఆయన. పైకి తీయబడిందా, ఒక్క నిమిషం వెయిట్ చేయడం లేదు మీరు ఇక్కడ. మేఘం ఆగిందా, ఒక్క అడుగు ముందుకు వేయటం లేదు మీరు. ఆయన న్యాయాధిపతి, ఆయన నిజమైన నాయకుడు, ఆయన టీవీగా సైన్యం ముందు నడుస్తూ పోతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. యెహోవా దేవుడు రూపములో, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఖ్యాకాండము 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాం చూడండి. మరియు యెహోవా మోషే అహరోనుకు ఇలాగూ సెలవిచ్చెను, తెక్కెములను పట్టుకుని తమ తమ ధ్వజమునొద్ద దిగవలను. పైన ఉంది కదా, సెలవిచ్చాను. ఇజ్రాయేల్ అందరూ తమ తమ పితరుల కుటుంబముల తెక్కెములను పట్టుకుని తమ తమ ధ్వజమునొద్ద దిగవలను. వారు ప్రత్యక్షపు గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగవలను. చూసారా, వాళ్ళు ఎవరు గుడారం వాళ్ళకి ఎక్కడ వేసుకోవాలి? ప్రత్యక్ష గుడారం దగ్గర వేసుకోవాలి, వాళ్ళకి దిగాలి. ప్రత్యక్ష గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగవలను. సూర్యుడి ఉదయించు, తూర్పు దిక్కు అనొచ్చుగా బ్రదర్, తూర్పు దిక్కు అనొచ్చుగా, కానీ ఏమంటాడు దేవుడు? సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అమినాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రధానుడు ఎవరు? నయస్సోను. నయస్సోను అనగా అర్థం ఏంటి? ప్రధాని. ఎవరు ప్రధాని? నయస్సోను ప్రధాని. ఎవరికి ప్రధాని? యూదా పాళానికి ప్రధాని ఆయన. ఏదైతే దేవుని మందిరానికి ముందుగా సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కున ఎక్కడైతే యూదా పాళెం ఉంటుందో ఆ యూదా పాళానికి నాయకుడు ఈ యొక్క నయస్సోను. ఇప్పుడు ఆ యొక్క అగ్నిస్తంభం లేచినప్పుడు నయస్సోను లేస్తున్నాడు, అగ్నిస్తంభం ఆగినప్పుడు నయస్సోను ఆగుతున్నాడు. నయస్సోను యొక్క గురి అగ్నిస్తంభం, మేఘస్తంభమే. ఆయన మనుషుల్ని వెంబడించట్లే బ్రదర్. మన వర్తమానికుడు, మన దళాధిపతి మనుషుల ద్వారా వచ్చిన వర్తమానం మనకి ఇవ్వట్ల, మేఘాన్ని వెంబడిస్తున్నాడు ఆయన. మేఘంలోంచి దిగి వచ్చాడు ఆయన, మేఘం సముద్రం ఆయన. అందుకోసమే ఆ తూర్పు దళాధిపతి దేవుడు ఏమని చేయమని చెప్తున్నాడు అదే చేస్తున్నాడు ఆయన. ప్రయాణించమంటే ప్రయాణిస్తున్నాడు, ఆగమంటే ఆగుతున్నాడు. ఇప్పుడు మన ప్రధాని ఎవరై అంటే ఆయనే. హల్లెలూయా. మొర్దెకై ఏమయ్యాడు? ప్రధాన అయ్యాడా? ఎక్కడ ఉండాల్సిన మొర్దెకై ప్రధాన అయ్యాడు? ఎస్తేరుని పెంచుకున్నాడు, దత్తత తీసుకున్నాడు, పెళ్లి చేశాడు. ఆమెను విడిచి వెళ్ళలేక ఎక్కడ ఉంటున్నాడు? అంతఃపురం గుమ్మం దగ్గర తిరుగుతున్నాడు. అక్కడే అటు ఇటు తిరుగుతున్నాడు, అక్కడే ఉంటున్నాడు. ఒక రోజున ఒక సమాచారం విన్నాడు, తన జాతి మొత్తానికి మరణం వచ్చింది. హామాను కుట్ర చేశాడు, మరణశాసనం వచ్చేసింది, తాకీదులు బయటకు వచ్చేసినాయి. 120 సంవత్సరాలకి తాకీదులు వెళ్ళిపోయినాయి, అందేసినాయి. మేము చెప్పే వరకు మీరు ఆగండి అని ఆ తాకీదుల్లో ఉంది. ఎప్పుడైతే ఇక ఒకేసారిగా హామాను కుట్ర ఏంటంటే, ఇజ్రాయేలు 120 సంవత్సరాలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఒకే రోజున ఒకేసారి వాటి ప్లాన్ చూడండి, ఒకే రోజున ఒకేసారి ఏం చేయాలి? చంపేయాలి. ఇజ్రాయేలు మీద మోపడిన నిందేంటి? ఈ యొక్క హామాను రాజైన అహష్వేరోషు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క జనాన్ని చంపేయాలని, వాళ్ళ జనాన్ని దేశంలో లేకుండా చేయాలని కుట్ర పన్ని వాళ్ళ మీద మోపిన నేరం ఏంటి? రాజా, నీ రాజ్యంలో కొంతమంది జనులు ఉన్నారు. ఆ యొక్క జనులు ఎలాంటి వారంట? సకల జనుల వీధులకు వేరుగా ఉంటారు వాళ్ళు. నీ మీద మోపబడిన నేరమే, నీ మీద మోపబడిన నేరమే. ఆ రోజున అక్కడ ఇజ్రాయేల్ మీద మోపాడు దుస్సాతానుడు. రాజా, ఇజ్రాయేల్ అనే జాతి ఈ దేశంలో ఉన్నారు. వారు ఎలాంటి వారంటే, ఒకసారి చూడండి, ఎస్తేరు గ్రంథం చూడండి ఒకసారి, 4వ అధ్యాయం 5 నుంచి చదవండి ఒకసారి.
మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామానుకు మిగుటకు బహుగా మోకరించి మొర్దెకై ప్రాణనాశనము చేయుట గొప్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క చెల్లెలు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటా నుండు మొర్దెకై ప్రజలకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించి రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీతాంతు మాసమున అనగా 7వ మాసమున వారు హామాను ఎదుట పూలు అనగా చీటీని నిలదొరుకునకు నెలకును అదారు అని 12వ నెల వేయుచూ వచ్చింది. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానం అన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొన వారు కాదు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజులకు ప్రయోజనకరం కాదు. ఏంటండి ఎంత అబద్ధం చెప్పాడు బ్రదర్ దేవాజీ బ్రదర్, ఎంత అబద్ధం చెప్పాడు బ్రదర్ రాజు దగ్గర హామాను. చూసారా, మొర్దెకైని ఒక్కడిని చంపితే అల్పమైన కార్యం ఏముందిలే. మొర్దెకై జాతిని మొత్తం చంపాలనుకున్నాడు. మొర్దెకైని చంపడం అల్పమైన విషయం అనుకున్నాడు. ఈజీగా చంపేయచ్చు అనుకున్నాడు. మొర్దెకైని ఒక్కడే కాదు, జాతిని మొత్తాన్ని చంపాలనుకున్నాడు అని సమయం కోసం వేచి చూసి రాజు దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడు? నీ రాజ్యంలో కొంతమంది ప్రజలు ఏమయ్యారు? చెదిరిపోయారు. ఎక్కడ చెదిరిపోయారండి? వాళ్ళు ఏమన్నా రాజుకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా? రాజుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వాళ్ళు? చేయట్లేదు. కానీ ఏమైనా నిందమోపాడు? చెదిరిపోయారు. అయ్యా, ఈ ప్రేమ చెదిరిపోయాడండి. ఈ క్రైస్తవ సంఘాల్లో ఉన్న ప్రేమ ఏమైపోయాడు? చెదిరిపోయాడు. ఏం చేస్తున్నాడు ఆయన? క్రైస్తవ సంఘాల విధులకు ప్రేమ యొక్క విధులు ఎలా ఉన్నాయంట? వేరుగా ఉన్నాయి. వేరుగా ఉన్నాయమని? వేరుగా ఉన్నాయా? లేదండి. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో మనం అదే చెప్తున్నాం. కానీ సాతాను కుట్ర పని చెబుతుంది, వీళ్ళు బైబిల్లో లేదని చేస్తా ఉన్నారు, బైబిల్కి వ్యతిరేకంగా చేస్తా ఉన్నారు వీళ్ళు అని సాతాను నీ మీద నిందమవుతుంది. మనం వేరుగా చేస్తున్నాం బ్రదర్. బైబిల్ వ్యతిరేకంగా ఉన్నాం మనం. జనుల యొక్క విశ్వాసానికి వేరుగా ఉన్నాం మనం, కానీ బైబిల్ యొక్క విశ్వాసానికి మనం వేరుగా లేవు. క్రైస్తవుల యొక్క విశ్వాసానికి మనం వేరుగా ఉన్నాం, కానీ బైబిల్ చెప్పే విశ్వాసానికి మనం వేరుగా లేవు. బైబిల్ ఏం చెప్పిందో మనం దాన్నే ఫాలో అవుతున్నాం. హామాను ఏమంటున్నాడు చూడండి, 8వ వచనము. అంతటా హామాను ఆశీర్వదించి చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటిలో ఉండు. మిగతా వాళ్ళు బాగానే ఉన్నారు, సిఎస్ఏ బాగానే ఉంది, పెందుకోసే బాగానే ఉంది, ఏదో మొత్తానికి ఏ పేరు పెట్టుకున్నా లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు ఏసి అంటున్నారు, బాగానే ఉన్నారు వాళ్ళు. ఆ సంఘం, ఆ డినామినేషన్ ఏదైనా పర్వాలా, వాళ్ళు చివరికి వచ్చేసరికి ఏమంటారు? అమ్మయ్య సరే ఏసే అన్నారయ్యా, ఏదో సంఘంలే, లాస్ట్ లో ఏసరి పేరు వినపడం చాలు. కానీ ఈ ప్రేమ బెదరు లక్ష్యం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏసరి పేరు చెప్పట్ల వాళ్ళు. ఏసు పేరు మారిపోయింది, ఇప్పుడు బ్రాండ్ అంటారు. ఇప్పుడు వాళ్ళు సకల జనుల విధులకు వారు ఎలా ఉన్నారు? బైబుల్కి అయితే బైబుల్ ప్రకారంగా ఉన్నారు, కానీ జనుల యొక్క ఆచారాలకి సిద్ధాంతాలకి మనం వ్యతిరేకంగా ఉన్నాం. నీ మీద నింద మోపింది సాతాను. ఎందుకో తెలుసా? చంపాలని. ఈ క్రైస్తవ ప్రపంచము ఈ యొక్క అత్యున్నతమైన సంఘం మీద నింద మోపుతుంది. ఎందుకో తెలుసా? దూషించాలి, అవమానించాలి, వీళ్ళు చెప్పేది తప్పు బోధ, అసలు బైబిల్లో లేదు అని నింద మోపడానికి సాతాను చూస్తూ ఉంది. నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరిలో, సకల జనులలో ఒక జాతి మాత్రమే వేరుగా ఉంది. మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారండి. వాళ్ళ సంఘానికి ఏ పేరు పెట్టుకున్నా పర్వాలా, కానీ చివరిలో మాత్రం ఏసు అంటున్నారు, అది బాగానే ఉంటది. కానీ ఒక సంఘం ఉంది, వాళ్ళేమంటారంటే యేసు పేరు మారిపోయింది. అబ్బో వాళ్ళు చాలా ప్రమాదకరం. ఆమన్ అంటున్నాడు వాళ్ళు చాలా ప్రమాదకరం. వాళ్ళు ఎక్కడున్నారు? నీ మధ్యలో ఉన్నారు రాజా. వాళ్ళు బతకనీయటం అంత శ్రేయస్కరం కాదు, వాళ్ళు మన మధ్యలో ఉంచడం అంత శ్రేయస్కరం కాదు. ఈ అవమానాలు మీకు వచ్చినాయి బ్రదర్? మేమైతే ప్రాక్టికల్ గా అనుభవించాం. అసలు మీరు మా సంఘంలో రావడానికి అంత శ్రేయస్కరం కాదు మాకు, మీరు అసలు రావద్దు.
ఒకసారి చెప్పినట్టు కదా సిఎస్ఏ పాస్ట్ గారు, కొత్తగా వచ్చాడు ఒక ఆయన, మనం కూడా కొత్తగానే ఉన్నాం. అప్పుడప్పుడే మనకు వచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది మెసేజ్. సాల్మన్ బ్రదర్ మేము ఇంకా పెళ్లి లెవెల్లో మాకు ఇంకా సాల్మన్ బ్రదర్ మంచి ఫైర్ లో ఉన్నారు. ఎక్కడికైనా అక్కడికి వెళ్ళిపోవడం మెసేజ్ చెప్పడమే బ్రదర్. మా ఇద్దరి గురించి ఒక రోజు మేము కూర్చొని మాట్లాడుకుంటే ఆయన వచ్చాడు. ఆయన వచ్చి మాతో మాట్లాడారు. మేమిద్దరం రెండో రాగడి గురించి కొన్ని ప్రశ్నలు అడిగామండి. అడిగేసరికి ఓ ఇవన్నీ మనం చర్చలో రండి అక్కడ మాట్లాడదాం అన్నాడు. మరి అమ్మాయి అసలు పిలిస్తే మనం ఆగుతామా? పిలిస్తే మనం ఆగుతాం బ్రదర్ కదా. వాళ్ళకి ఆ రోజు నైట్ కోడిక, అక్కడ కోడికి ముందు యవనస్తులు కోడి పెట్టారు. అందరూ వచ్చారు, మాకంటే ముందు చాలా మంది వచ్చారు. మమ్మల్ని పిలిచారు అక్కడికి. వెళ్ళాం, లోపలికి వెళ్ళాం, కూర్చున్నాం. మేము వెళ్ళడానికంటే ముందుగా ఇప్పుడు ఈ రోజు ఒక ఇద్దరు కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళందరికీ మీరు మెసేజ్ చెప్పాలి, వాళ్ళు ఏదో క్వశ్చన్లు వేస్తున్నారు, మనం గట్టిగా చెప్పాలని ముందు చెప్పారు వాళ్ళకి. వాళ్ళ ఆసక్తి ఎవరు 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 వాళ్ళు ఎవరు ఉన్నారంటే బ్రెన్నా అంటున్నారు. వాళ్ళని పిలిచారండి మీరు, వాళ్ళని పిలిచారండి మీరు. వాళ్ళతో మనమే మాట్లాడుతాం, మనం మాట్లాడలేం. వాళ్ళు మనం చెప్పిన వాళ్ళు, వాళ్ళ యొక్క ఆచారం వేరు, వాళ్ళ విశ్వాసం వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. వాళ్ళని పిలిచారండి. ఆ పాస్టర్ గారు ఎవరో కదా తమ్ముడికి ఫ్రెండే, ఇప్పుడు ఏడ దూరంగా ఉన్నట్టున్నాడు. వాళ్ళని పిలిచారు మీరు అని ఆ పాస్టర్ గారి మీద తొంగి పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, మేము వెళ్ళిన తర్వాత బయటకు వచ్చాడు, ఏమయ్యా ఇంత భయంకరంగా ఉన్నారండి, మీ గురించి చెప్తే మా సంగతి నన్ను బట్టి తిరుగుతున్నారు. నిజమండి, జరిగింది ఇది. మన సోదరు సాక్ష్యం ఉన్నాడు సాల్మన్ గారు. అప్పుడు ఆయన చెప్పాడు, మనం ఇప్పుడు కనుక వాళ్ళు పంపించేస్తే మనం భయపడి ఓడిపోయామనుకుంటారు వాళ్ళు, మనం పంపించొద్దండి. నేను కూర్చోబెట్టి నేను మాట్లాడతా, మీరు సైలెంట్ గా ఉండని ఒప్పించాడండి. ఎంత భయంకరంగా ఉన్నారంటే మిమ్మల్ని చూస్తేనే భయపడతాను మా వాళ్ళు. సరే రండి తీసుకెళ్ళి లోపలికి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత మనం కాపీ పేస్ట్ అయ్యా, ఇక్కడ కాపీ చేసి కానీ అక్కడ పేస్ట్ చేసాం. మొదటి రాకడ రెండో రాకడ, మొదటి పక్షి రెండో పక్షి, మనకి ఇదేగా అదే పాఠం. ఎక్కడికి వెళ్ళినా అదే పాఠం. జకే పాఠం చెప్పాడుగా, అదే పాఠం చెప్తుంటాం మనం కూడా. అప్లై చేసాం అక్కడ. అసలు వాళ్ళు ఇంటే కదా ప్రశ్నలు, ఇప్పుడైనా వినలేదు కదా లోకం. ఇప్పుడు ఎవరి దగ్గర సమాధానం లేదు. వాళ్ళు మా మీద ఎవరొస్తులు తిరుగుబడి చేయడం మొదలు పెట్టారు. ఇదంతా ఎవరు చెప్పారు మీకు అట్లా? మన ఊర్లో మనం ఎప్పుడు మన తాతలు మన పెద్దలు మన ముత్తాతలు సంఘం ఇది అని మొదలు పెట్టారు. అయ్యా ముత్తాతల సంఘం కాదు కావాల్సింది, పరలోకానికి వెళ్ళే సంఘం కావాలి. మీ ముత్తాత పరలోకి వెళ్ళలేదు నీకు తెలియదు కదా. మీ ముత్తాత పాటు వెళ్తే నువ్వు కూడా ఎక్కడికి పోతావు? నరకానికి పోతావు. మీ ముత్తాతలు సృష్టించే ఆయన ఉన్నాడు, ఆయన పడించు. ఇక చివరికి 10:30 వరకు ఏం చేసేది లేదు. ఇక అప్పుడు వాళ్ళు చేశారు, దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు మేము మాట్లాడడం మీరు మాట్లాడండి అని బయటకు వచ్చారు. పాస్టర్ గారిని మీరు వద్దంటే తీసుకొచ్చావు అని బయటకు వచ్చారు. బయటకు వచ్చి బండి వేసుకుని వేగంగా వెళ్ళిపోయారంట. ఎంతసేపుకి రావట్లే. పాస్టర్ గారు మాతో మాట్లాడతారు కానీ అయ్యా వీళ్ళు వెళ్ళేది రావట్లేదు, వీళ్ళు వెళ్ళేది కానీ రావట్లేదు. చాలా సేపటి తర్వాత వచ్చారు. ముఖమంతా కొట్టుకుపోయి, ముక్కు కోసుకుపోయి, ఈ దవళ్ళన్నీ కొట్టుకుపోయి. నిజమండి, జరిగింది ఇది. ఆ సంఘటన జరిగిన తర్వాత మా విశ్వాసం మరింత బలపడింది. ఏంటి బ్రదర్, వాళ్ళు ముక్కు మొహాలు కూసుకుపోతే మీ విశ్వాసం బలపడటం వెళ్ళి బ్రదర్ అంటారా? లేదు బ్రదర్, మమ్మల్ని అవమానించి దేవుడు దేవుడు ఎట్ అవుతాడు, మానవుడు ఆయన చెయ్యి అనుకుంటే వెళ్ళాడు బయటికి. వచ్చి చూస్తే ముఖం ఆనవాలు లేదు, అదంతా కట్ అయిపోయింది, మొత్తం ఒళ్ళంతా దెబ్బలే, రక్తం శక్తమైపోయింది. వాళ్ళ అమ్మకి కబురు పెట్టారు. వాళ్ళ అమ్మ వచ్చింది, గబగబా మేమే తీసుకెళ్ళాం హాస్పిటల్కి. చాలా రోజులు నేనే ఆటో గబగబా, అక్కడ అప్పుడు కొత్తగా ఆటోలు పెట్టారు, ఆటో గబగబా మాట్లాడి హాస్పిటల్ దగ్గర తీసుకెళ్లి కుట్లేయించి తీసుకొచ్చాం. వీళ్ళు వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చింది. అసలు ఏళ్ళ సెల్సిలో పిలిచింది, వీళ్ళు వచ్చారు కాబట్టి మా పిల్లడి దెబ్బ తగిలింది. చూసారా ఎలాంటి నిందేశారు మా మీద? మేము సిగ్గుపడలా. ఓ మా దేవుడిని అవమానించారు కాబట్టి మా దేవుడు నిజమైన దేవుడు అని ఇక్కడ మాకు రుజువుపరిచాడు. ఇక్కడ వాళ్ళు అంటున్నారు బ్రణామ బ్యాచ్ తీసుకొచ్చారు కాబట్టి ఇది జరిగింది. ఇక్కడ ఈ బ్రణామ బ్యాచ్ పిలిచారు కాబట్టి వాళ్ళందరూ అవమానించబడ్డారు, భయపడ్డారు. ఇక్కడ అంటే దేవుడు మాతో రుజువు అక్కడ కనపడింది మాకు. అక్కడ
ఇది బ్రదర్, మన దేవుడు ఎలాంటి వారికి దేవుడు ఆయన? అప్పులకి, దీనులకి, ఇబ్బందులు ఉన్న వారికి అధిపతి ఆయన. కాబట్టి నేను అప్పులుగా ఉండాలనే, దీనుడిగా ఉండాలనే, ఇబ్బందులుగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దావీదు అలాంటి వారికి అధిపతి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఎక్కడైతే ఆయన తన ప్రజల మధ్యలో ఆయన గణపరచబడాలనుకుంటాడో, తన ప్రజలు గణపరచాలనుకుంటాడో, దేవుడు ఆ విషయంలో ఎక్కడ వెనకెత్తగాడు. ఆయన ఖచ్చితంగా తన ప్రజలు గణపరచాడు. మనం అవమానిస్తారు, కానీ మనము ఎక్కడ కూడా మనం భయపడకూడదు పని లేదు. ఇక్కడ మన యొక్క విధులు, మన ఆచారాలు, మన విశ్వాసాలు ఈ క్రైస్తవ ప్రపంచానికి వేరుగా ఉంటాయి. అందుకోసం వాళ్ళు చెప్పారు, అసలు మీరు వాళ్ళని పిలిచారండి. ఆ తర్వాత ఆయన కుట్లేపించుకున్న తర్వాత మళ్ళా మేము వెళ్ళాం, గుండె మీద కారం చల్లినట్టు మళ్ళీ వెళ్ళాం మాట్లాడించడానికి. సరే బాగున్నారంటే ఇది బాగా అంటే ఇంటికి చెప్తున్నాడు, బాగా లాస్ట్ లో ఉన్నాడు, అయ్యా ఆ బ్రహ్మ బోధలతో మా దగ్గర రాకుండా అని చెప్తున్నాడు. అంటే ఏంటి బ్రదర్, ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఈ లోకము సాక్ష్యం ఇస్తా ఉంది నీ దగ్గర ఉన్న దేవుడు గొప్ప దేవుడు అని. ఇక హామాను ఆ ఇశ్రాయేలు ప్రజలు చంపడానికి వారి మీద మోపిన నింద ఏంటంటే వీరి యొక్క విశ్వాసము సకల జనుల విధులకు వేరైంది. వీళ్ళ మాటలు వేరు, వీళ్ళ పాటలు వేరు, వీళ్ళ విశ్వాసం వేరు, వీళ్ళ నడవడికి వేరు, వీళ్ళ చర్చలు వేరు, వీళ్ళ పోస్టర్లు కూడా వేరు. ఉద్యోగ కూటలను ఆడబెడితే వీళ్ళు ఎవరు రాస్తారు? యెహోవా దేవుడు ప్రణవ రూపంలో వచ్చాడు. మనం కనిపెట్టుకున్న యెహోవా ఈయనేనా? మనం తెలుసుకున్న కొత్తలో మన దగ్గర ఏం లేవు కదా, మనకి డబ్బులు ఏమి లేవు కదా, మన దగ్గర ఉన్న నీడ్సే ఏది ఉంటుందో దాన్ని ఉపయోగించుకోవడమే. అక్కడ మనకి రైట్ ఉన్నాడు, ఇక్కడ పక్కన కొట్లో సున్నం ఉంది, తెల్ల సున్నం ఉంది, బ్లూ కలర్ బ్లూ ఉంది, ఇదే రంగులు మాకు నిజమండి. సున్నము బ్లూ. ఒకరోజు నైట్ అంతా మేము ఎక్కడెక్కడ రాయాలనుకుంటాం అక్కడ వైట్ సున్నం వేసి వచ్చేసాం. మొత్తం ఏరియా మొత్తం అంతా కూడా వైట్ సున్నం, స్తంభాలకి, విద్యుత్ ట్రాన్స్ఫర్లకి, ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే గోడలకి, ఆ అడ్ల మీద ఏం చేసామంటే ఒకరోజు నైట్ అంతా సున్నాలు వేసేసాం. ఎవరికి అర్థం కాలేదు, తెల్లారిపాటికి అక్కడ సున్నాలు కనపడుతుంది, అక్కడక్కడ మచ్చలుగా. రెండో రోజు నైట్ రాయటం మొదలు పెట్టాం. మా బ్రష్లు ఏంటి తెలుసా? పుల్లలు నలగొట్టి దాన్ని ఆ బ్లూలో ముంచి ఈ రాసిన స్వర్ణం మీద ఈ బ్లూని రాయటం. మనిషి కుమారుడు, ఈ దినపు మెస్సయ్య, యేసుక్రీస్తు కొత్త పేరు, మొత్తం అంతా కూడా ఈ ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో మేము ఏం చేసాం, రాసేసాం. ఈ స్తంభాలు, మెయిన్ రోడ్డు మీద ఉన్న స్తంభాలు కూడా వేసాం. స్తంభాలకు అటు ఇటు కూడా సున్నాలు వేసి రాసాం. ఏం రాసామంటే మరి స్తంభాల మీద పెద్దగా రైటింగ్ ఉంది కదా, అర్ధరాత్రి కాక నిజమైన మనిషి కుమారుడు పోలేవాడు అని రాసుకుంటూ వెళ్ళాం. ఒక ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆ స్తంభం మీద ఏముందంటే ఇదే అర్ధరాత్రి కాక ఉంది. దాని మీదకి ఏం లేదు అక్కడ. అది రాసింది ఎప్పుడు? అర్ధరాత్రే. ఎందుకంటే పగలు చూస్తే లేదు అక్కడ. తెల్లారిపాటికి ఏముంది? థియేటర్ బొమ్మ. తీసుకొచ్చి మొత్తం చెరిపేశారండి, కడిగేశారండి. మా ఇంటికి అర్ధరాత్రికి ఈ పరిచర్య అంతా జరిగింది బ్రదర్. అందుకోసమే మన పరిచర్య ఈ క్రైస్తవ యొక్క విశ్వాసాలకి ఎలాంటిది? వేరైన పరిచర్య. వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు దాన్ని. కాబట్టి ఏదో విధంగా ఈ పరిచర్ని ఆపేయాలి. ఇదే వాళ్ళ టార్గెట్. ఏదో విధంగా ఈ పరిచర్ని ఆపేయాలి. ఈ పరిచర్య ముందుకు వెళ్ళకూడదంటే ఏదో ఒక నింద మోపాలి. కాబట్టి ఏం నింద మోపుతున్నారు మన మీద? ఈ బ్రహ్మ సంఘస్థులు చెప్పే వాక్యము బైబిల్ బోధ కాదు. బ్రహ్మ అనే పేరు బైబిల్ ఎక్కడ కూడా లేదు. వీళ్ళు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడతారు అని మన మీద నింద మోపుతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన దేవుడు, మనలో ఉన్న దేవుడు, మన నడిపించే దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఈ చివరికాల సమయంలో శత్రువులు లేపి సంఘాన్ని ఏం చేస్తారో దేవుడు ముందుగానే ఊహించాడు. కాబట్టి
నిన్ను ఈ లోకానికి పంపడానికంటే ముందుగా దేవుడు నీ కొరకు యేసుక్రీస్తు ప్రార్థన చేయించాడు, నీ కొరకు క్రీస్తు బిడంతో ప్రార్థన చేయించాడు, నీ కొరకు ఇక క్రీస్తు థామస్తో ప్రార్థన చేయించి ఆ ప్రార్థన యొక్క రక్షణ కవచాలను చుట్టుపెట్టి నిన్ను ఈ లోకానికి పంపించాడు ఆయన. నువ్వు ఒక్కడే పెట్టిరాలా, నీ చుట్టూ ఏముంది? నీ చుట్టూ ఆ క్రీస్తు చేసిన ప్రార్థన నీ చుట్టూ ఉంది, నీ పైన గొప్ప సాక్షి సమూహం ఉంది. హెబ్రీ పత్రికలు అంటాడు కదా, చూడండి హెబ్రీ పత్రిక ఒకసారి చూడండి. ఆ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము సరే 11వ వచనం, 11వ అధ్యాయం కూడా చూద్దాం. చూడండి అక్కడ విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది, దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. హల్లెలూయా. మన పెద్దలు అంటే ఎవరు? మన పితరులు. వాళ్ళు సాక్ష్యాన్ని పొందారు దేన్ని బట్టి? అదృశ్యమైన దాన్ని, అంటే అసలు కనబడని దాన్ని. వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు, వారి యొక్క ప్రవక్త మోషే చెప్పాడు, ఇదిగో పలానా చోట ఒక దేశం ఉంది, అది ఎలాంటి దేశం? అది పాలు తేనెలు ప్రవహించే దేశం అది అని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని ఏం చేశారు? నమ్మేశారు. అబ్రాహాము దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నీ కుమారుడు పుడుతున్నాడు. 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేశాడు. 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత అబ్రాహాముకి కుమారుడు పుట్టాడు. 25 సంవత్సరాలు అబ్రాహాము ఏం చేశాడు? 25 సంవత్సరాలు కుమారుడు కలిగినట్టుగానే ఉన్నాడు ఆయన. మీకు తెలుసా బ్రదర్? ఇస్సాకు ఎప్పుడు పుట్టాడు? ఇస్సాకు పుట్టినప్పుడు ఇస్సాకు వయసు ఎంత బ్రదర్? పిచ్చి ప్రశ్నలు అడుగుతారండి బ్రదర్ అంటారండి. అసలు నా ప్రశ్న మీకు అర్థమైందా? నా ప్రశ్న మీకు అర్థమైందా బ్రదర్? ఇస్సాకు పుట్టినప్పుడు ఇస్సాకు వయసు ఎంత బ్రదర్? ఇస్సాకు పుట్టినప్పుడు ఇస్సాకు యొక్క వయసు 25 సంవత్సరాలు. ఆమె చెప్తారు బ్రదర్? ఆమె చెప్తారు బ్రదర్? హల్లెలూయా. ఇస్సాకు 25 సంవత్సరాల వయసులో ఈ భూమి మీదకి వచ్చాడు. కారణము అబ్రహాము దేవుడు ఎప్పుడైతే వాగ్దానం చేశాడు, అబ్రహాము ఇస్సాకు అప్పుడే తెలుసుకున్నాడు. కానీ ఈ లోకము చూడడానికి టైం పడుతుంది ఈ లోకానికి. కానీ అబ్రహాము 25 సంవత్సరాల ముందే అబ్రహాము ఇస్సాకును చూశాడు. ఆమె ఇప్పుడు నీవు క్రీస్తు బణమని ఈ లోకాన్ని చూపించడానికి టైం పడుతుంది, కానీ మనమైతే క్రీస్తు బణం ఎప్పుడో చూసాం. 25 సంవత్సరాల వయసులో ఇస్సాకు పుట్టాడండి. అబ్రహాం కొత్త ఏం కాదు, లోకానికి కొత్త. అబ్రహాం నీ కొడుకు పుట్టాడు, నాకు తెలుసులేండి. నా కొడుకు వయసు ఎంత? 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్ళి ఆకాంక్ష, మీ అమ్మాయి తెలుసా నీకంటే ఏమంటాడు ఆయన? బాలేవుడు, మా అమ్మాయిని 25 సంవత్సరాలు పెంచుతాడు, మళ్ళీ ఇప్పుడు మా అమ్మాయి అంటే ఏంటి? అందుకోసమే మన పితరులు అదృశ్యమైన దాన్ని చూసి వాళ్ళు ఏం చేశారు? నమ్మారు. వాళ్ళు అబ్రహాం దాన్ని నమ్మాడు. అందుకని విశ్వాసుల తండ్రి ఊరికి ఏమలేదు ఆయన. 25 సంవత్సరాల కొడుకుని పొందుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం సోదరుడా. అందుకోసం చూడండి, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది, దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. అందుకే వాళ్ళకి ఎందుకు ఆ సాక్ష్యం వచ్చిందంటే వాళ్ళు లేని దాన్ని ఏం చేశారు? నమ్మారు కాబట్టి వాళ్ళు ఆ సాక్ష్యాన్ని పొందుకున్నారు. చూడండి, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టే దృశ్యమైనది కనబడి పదార్థములచే నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. అతడిని దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందును. ఇది మొత్తం అంతా విశ్వాసులు పట్టికే. 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసులు పట్టికే. విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఎవరు ఏం చేశారనేది ఇక్కడ మొదలు పెట్టాడు పౌలు గారు. మన కాలం వరకు తీసుకొచ్చాడు ఆయన. ఇక్కడ మొదలుపెట్టి మన కాలం వరకు ఎవరెవరు చూడు, మీరు చదువుకుంటూ వెళ్తే అన్ని పేర్లు ఉంటాయి అక్కడ, ప్రతి ఒక్క పేర్లు. ఇంకా లాస్ట్కి వచ్చి ఇంకా ఏం పేరు, ఇంకా ఏం చెప్పను నేను అంటాడు లాస్ట్ లో. ఇంకా ఎంత చెప్పను నేను, ఇక నేను చెప్పలేను అంటాడు. ఆ లిస్ట్ చెప్పుకుంటూ చివరికి వచ్చానంటాడు. తర్వాత 31లో చెప్పాడు అన్నమాట. విశ్వాసమును బట్టి రాహాబు వేష వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయతతో పాటు నశింపకపోయిను. ఇక ఏం చెప్పుదును? చూసారా, ఇక ఏం చెప్పుదును? క్వశ్చన్ మార్కు.
ఇంక నేను ఏం చెప్పాలి? ఎంత ఏనని వివరించాలి బ్రదర్? ఏం చెప్పదు నువ్వు? గిద్యోను, బారాకు, సంసోను, యోప్త, దావీదు, సమూయేలు వారిని గురించి, ప్రవక్తల గురించి వివరించకు సరిపోదండి. మన పెద్దల గురించి మాట్లాడాలంటే సమయం సరిపోదు బ్రదర్. లక్ష్మణ్ బ్రదర్, మన పెద్దలు దేవుని కోసం ఎలా విశ్వాసం ఉంచారో, దేవుని కోసం ఎంత సాక్షులుగా ఉన్నారో, ఎలా నిలబడ్డారో, ఓ కనబడని దాన్ని వాళ్ళు నమ్మేది ఎలా ఉన్నారో వాళ్ళ గురించి చెప్పడానికి సమయము చాలా. ఓ నీ పితరులు నమ్ముతున్నారు కాబట్టి, అదృశ్యమైన దాన్ని ఉన్నదిగా చూసినట్లుగా వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి, ఇప్పుడు నీవు కూడా ఆ అదృశ్యమైన దాన్ని నువ్వు చూసినట్టుగా నమ్ముతున్నావు. నువ్వు కూడా ఇప్పుడు పరలోకం అంటే ఎక్కడుంది నీకు తెలుసా? చూసావా? చెప్పగలవా? వివరించగలవా? పరలోకం అంటే ఎలా ఉంటుందో వివరించలేము. కానీ మనం ఏం చేస్తున్నాం? ఉంది అని నమ్ముతున్నాం. మనం మన పితరుల విశ్వాసాన్ని మనం కూడా విశ్వాసంతో దాన్ని నమ్ముతున్నాం మనం. హల్లెలూయా. ఇప్పుడు మన అది కాదు. చూడండి 12వ వచనం చూడండి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఎవరిని చేసిందట? చదివారా? ఎంత గొప్ప సాక్షి సమూహము ఎలా? మేఘము వలె నిన్ను ఆవరించి ఉంది. పౌలు, పేతురు, యోహాను, అబ్రాము, ఇసాకులు, యోసేపులు వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు బ్రదర్? నిన్ను ఆవరించి ఉన్నారు. క్రీస్తు యొక్క ప్రార్థన నీకు రక్షణ కవచంగా ఉంది. ప్రభువా, పెళ్లి కుమార్తె లోకానికి వస్తూ ఉంది. ఈ లోకంలో శత్రువులు వారి మీద నింద మోపుతారు, వారి బోధన అబద్ధం అని చెప్తారు, వారిని చంపడానికి చూస్తారు, హింసించడానికి చూస్తారు, అవమానం చేయడానికి చూస్తారు. ఇదిగో వారిని మీరు కాపాడాలని వారి యొక్క చేసిన ప్రార్థన, యేసుక్రీస్తు చేసిన ఆ గెత్సేమనే తోటలో చేసిన ఆ ప్రార్థన, రూపాంతర కొండ చేసిన ఆ ప్రార్థన, క్రీస్తు మండపం చేసిన సన్సెట్ పర్వతం చేసిన ఆ ప్రార్థన, క్రీస్తు థామస్ చేసిన ఆ ప్రార్థన ఈ రోజున నీ చుట్టూ రక్షణ కవచంగా నిలబడింది ఇక్కడ. అందుకోసమే నిన్ను చంపాలని చూసినా, కొట్టాలని చూసినా, అవమానించాలని చూసినా, వెలివేయాలని చూసినా ఎవరి వల్ల సాధ్యం కావట్లా. ఎందుకంటే నీ చుట్టూ ప్రార్థన ఆవరించింది, నీ పైన సాక్షి సమూహము, సహోదరుల యొక్క త్యాగాలు. నీ కొరకు అబ్రాహాం ఏం చేశాడు, నీ కొరకు ఇస్సాకు ఏం చేశాడు, నీ కొరకు యోసేపు ఏం చేశాడు, నీ కొరకు దానియేలు ఏం చేశాడు, హిజ్కియా ఏం చేశాడు, ఓబద్య, నెహెమ్యా, నహూము వీళ్ళందరూ నీ కోసం ఏం చేశారని ఆ సాక్షి సమూహం అంతా కూడా నిన్ను ఆవరించేది పైన. గేహజీ కళ్ళు తెరిచినట్లుగా ప్రభువా, ఓ సియోను కుమార్తె యొక్క కన్నులు తెరవని గట్టిగా నీకు ఆజ్ఞాపిస్తున్నావు. నువ్వు తెరిచి చూడగలిగితే నీ చుట్టూ ఉన్న అగ్నిస్తంభం ఏంటో నువ్వు చూడగలుగుతావు. ఏలి అడిగాడు లేదా? ప్రభువా, గేహజీ కన్నులు, సైన్యం వచ్చేసింది ఇక్కడికి. ఈ గేహజీ వచ్చేసి ఏలి అని అయ్యా 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 ఏంటి గేహజీ, ఎంతమంది వచ్చారు చూసారయ్యా, ఈ రోజుతో మన పని అయిపోయింది. లేదు, వాళ్ళకంటే ఎక్కువ సైన్యం మనకుంది. వాళ్ళకంటే ఎక్కువ సైన్యం ఉంది. నువ్వు నేను తప్ప ఏడున్నావు అయ్యా? నువ్వు నేను తప్పన్నావా? లేవు. వాళ్ళు ఎదురుగా చూస్తే వచ్చింది ఎవరు? సైనికులు, యుద్ధవీరులు. ఈ రోజుతో మన పని అయిపోయింది. మనం ఏం చేస్తామో అక్కడ రాజుగారి యొక్క ఆలోచనల్ని ఇక్కడ చెప్పేస్తాం. తెలిసిపోయింది అలాగే రహస్యం. అక్కడ ఇంట్లో కూర్చొని రాజు రహస్యంగా ప్లాన్లు వేస్తే నమ్మకమైన వాళ్ళు పెట్టుకుని ప్లాన్ వేస్తాడు ఆయన. తెల్లారిపాటికి ఎత్తుకు పై ఎత్తు వస్తుంది అక్కడ. రాజు మనేది పెట్టేసుకున్నాడు. అట్లా కూర్చొని అయ్యో నా రహస్యాలు ఇప్పుడు మనలో ఉన్న వాళ్ళు ఎవడో బయట పెట్టేసేస్తున్నారు అని మనేది పెట్టుకున్నాడు ఆయన. అప్పుడు ఒక ఆయన చెప్పాడు, అయ్యా మనలో ఉన్నవారు ఎవరు చెప్పట్లేదయ్యా, ఇజ్రాయేలీలో ప్రవక్త ఉన్నాడు, యెహోవా ప్రవక్త. ఆ ప్రవక్త యెహోవా ఆత్మ కలిగిన వాడు ఆయన. ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ మనం మాట్లాడుకున్న మాటలు గ్రహించి ఈ మాటల్ని అక్కడ ఇజ్రాయేల్ రాజుకి ఏం చేస్తున్నాడు? చెబుతున్నాడు. ఆ ఇజ్రాయేల్ రాజు సలహా ఇస్తున్నాడు, ఇదిగో ఆయన ఈ మార్గం గుండా యుద్ధానికి వస్తున్నారు, ఈ మార్గం గుండా రావాలంటే పలానా చోట గట్టు ఉంది, ఆ గట్టు దగ్గర మీరు నిలబడ్డారంటే మీకు సైన్యం ఈజీగా దొరికితే అక్కడికి వెళ్ళిపోని చెబుతున్నాడు. వాళ్ళు అక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఎదురుగా నిలబడి ఉన్నారు, తరిమేస్తుంటే భయపడి పారిపోయారు. అసలు మన పేరు బయటకి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళలో ఒక ఆయన చెప్పాడు, లేదండి ఎవరు కాదు, వాళ్ళ మధ్యలో ప్రవక్త ఉన్నాడు, యెహోవా ప్రవక్త. అవునా? ఎదిగించండి. నా నిజమాడా ఏలువాడా, ఓ మన చుట్టూ సైన్యం ఆవరించేసింది, యుద్ధవీరులు వాళ్ళందరూ కూడా, మనం జయించలేమేమో. గేహజీ నువ్వు కొంచెంసేపు గేహజీ. ఆగట్లే గేహజీ, మన దగ్గర కూడా సైన్యం ఉందిగా, మనం కూడా యుద్ధం చేయొచ్చు.
మన దగ్గర సైన్యం ఎక్కడ ఉంది? ఉందా మన దగ్గర సైన్యం బ్రదర్? మీ దగ్గర సైన్యం ఉందా? నా దగ్గర బండి లేదు, సైన్యం ఎక్కడ ఉందంటారా మీరు? ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలో ఆలోచిస్తున్నాను బ్రదర్. ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి నాకు ఆటోకి డబ్బులు లేవు, బండి లేదు, బస్సు ఎక్కి వెళ్ళాలని నడిచి వెళ్ళాలని ఆలోచిస్తున్నా బ్రదర్ అంటారా మీరు? లేదు బ్రదర్. ప్రభుకి స్తోత్రం కలను గాక. దేవుడు నీకు కావాలనుకుంటే ఈ లోకంలో ఆస్తిని మొత్తం నీ పాదాల దగ్గర పెట్టగలడు ఆయన. కానీ దానికన్నా విలువైన వాక్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు ఆయన. దాని గురించి ఎంత నీకు అవసరం లేదు. గెహజీ అంటున్నాడు, అయ్యో ఈ శత్రువులు ఏంటి, మన దగ్గర సైన్యం ఎక్కడ ఉంది? అప్పుడు అంటాడు ఆయన, ప్రభువా ఒకసారి గెహజీ కనులు తెలిసలేవు. అప్పుడు తెలిసలేవు బ్రదర్. దేవాజీ బ్రదర్, దేవా అక్కడ గెహజీ చూస్తున్నాడా? కేకలు పెడుతున్నాడా? ఎదురుగా ఉన్న సైన్యం కనపడుతుందా? అరుస్తున్నాడా? మళ్ళా ఈయన ఏమంటాడు ఏలియా, ప్రభు ఒకసారి గెహజీ కనులు తెరవరా. ఇప్పుడు కనపడుతున్నారు గెహజీకి. ఓ ప్రభుకి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఈ సైన్యము భూలోక సైన్యం కాదు, భయపడి పారిపోవడానికి, డబ్బులు ఇస్తే లొంగిపోవడానికి. ఇదిగో మా ఇంటికి వస్తావా, డబ్బులు పెడతా అంటే వెళ్ళిపోయే సైన్యం కాదు ఇది. ఇక డబ్బులు ఇస్తారు వెళ్ళిపోతావు వరకే అంటే వెళ్ళిపోయే సైన్యం కాదు ఇది. చీనారు వస్త్రాలు చూస్తే, ఆయుధాలు చూస్తే పారిపోయే సైన్యము కాదేమో. ఇది పరలోక సైన్యం. ఇది నీ చుట్టూ ఆవరించినది, నీ చుట్టూ కాపాడుతుంది పరలోక సైన్య సమూహం నీ చుట్టూ ఉంది. నువ్వు చూడాల్సింది బాహ్య సంబంధమైన కనులతో కాదు. గెహజీ యొక్క ఏ కనులు తెరిచి తన చుట్టూ ఉన్న సైన్యం చూశాడో, ఇప్పుడు నీవు కూడా ఆ కనులు తెరవబడి నీ చుట్టూ ఆవరించిన సైన్యంలో చూడాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్న ఎవ్వరు కూడా నిన్నేమి చేయలేరు. అంత గొప్ప సాక్షి సమూహం నీ పైన ఆవరించి ఉన్నది. నీ చుట్టూ క్రీస్తు చేసిన ప్రార్థన, మొదటి రకంలో రెండో పరిచయం చేసిన క్రీస్తు యొక్క ప్రార్థన అన్నిటికంటే నీకు హెల్మెట్ గా, రక్షణ కవచంగా. అవునా? నీకు అది దాన్ని ఏమంటారు బ్రదర్, కరోనాకి ఇచ్చింది అనిపించే సూటు. ఏం సూట్ అది? మర్చిపోయారా? అందుకే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు బ్రదర్, గుర్తుంటాయి కదా. ఎందుకు ఆ సూటు? బయట ఉన్నటువంటి కరోనా వ్యాక్సిన్ వైరస్ లోపలికి రాకుండా ఉండటం కోసం ఆ సూట్. దాని పేరేంటి బ్రదర్? నేను మర్చిపోయా. సూట్ దానివల్ల లోపలికి వైరస్ వెళ్ళదు. ఇప్పుడు క్రీస్తు యొక్క ప్రార్థన నిన్న ఆవరించింది. ఈ లోకంలో ఉన్న ఏది నీ లోపలికి గిట్ట నాకు గుర్తులేదు. నాకే గుర్తులేక మిమ్మల్ని ఏమన్నా వదిలేసే బాగోదు కదా. అదే నాకు తెలిసింటే కొంచెం రెచ్చిపోయి, అది తెలియలేదు కదా. అదే చేస్తారు కదా. తెలిసింటే తెలిసినట్టు ఎక్కువ మాట్లాడుతుంటాం మనం. చూడండి, ఆ యొక్క క్రీస్తు యొక్క ప్రార్థన నీ చుట్టూ ఆ విధంగా ఆవరించింది. నీ యొక్క పితరుల యొక్క సాక్ష్యాలు, సాక్షి సమూహంగా నీ చుట్టూ ఆవరించి ఉన్నాయి. నువ్వు ఒంటరిగా లేవు. భూలోకంలో చూడడానికి నువ్వు ఒంటరిగా కనపడుతున్నావు, కానీ నీవు ఒంటరిగా లేవు. దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకోసం నిన్ను నడిపించడానికి నీకు ముందుగా నీ దళాధిపతి నీలో నడిపించాడు ఆయన. ఆ దళాధిపతి ఏం చేస్తాడంటే తన సొంతగా నడిపించబట్లేదు ఆయన. ఆయన ఏం చేస్తున్నాడు ఆయన? మేఘాన్ని ఫాలో అవుతున్నాడు ఆయన. ఇదిగో ఈ మేఘంలో వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఇదిగో వర్తమానంలో ఆయన చెప్పారు, ఇదిగో ఇక్కడి నుంచి చెప్పారు, దీన్ని బట్టి మీరు చేయండి, మీరు ఇక్కడ ఆగండి, మీరు నడవండి, మీరు లేవండి, మీరు పరిగెత్తండి, మీరు స్లోగా ఉండండి. మేఘం ఏం చెప్పిందో ఈ నయస్వరం చేస్తున్నాడు. ఇక్కడ నయస్వరం ఏం చేస్తున్నాడు, యూదులు ఏం చేస్తున్నారు, ఆ తర్వాత మిగిలిన 11 గోత్రాలు కూడా అదే ఫాలో అవుతూ ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు ఈ లోకానికి? ఆయన ఏం చెప్పాడో అదే. గిద్యోను ఏం చెప్పాడు బ్రదర్? గిద్యోను ఏం చెప్పాడు? నేను ఇక్కడ పూర్తి చేయకుండా అక్కడికి వెళ్ళిపోవచ్చు వస్తుంది. ఇప్పుడు గిద్యోను ఏం చెప్పాడు? నేను ఏం చేయటం మీరు చూస్తారో అలాగే చేయండి. నేను ఏం చేయటం మీరు చూస్తారో మీరు అలాగే చేయండి. ఏం చేయమన్నాడు గిద్యోను? ఆ గిద్యోను పిలిచాడు. ఆ గిద్యోను పిలిచినప్పుడు దేవుడు, ప్రభు కోపడకు, ఒక సూచన చూపించమని అడిగాడు. ఎందుకంటే ఒకళ్ళు దేవుడు ఏంటి కోపం, భయం వీనికి. కోపడకుండా నాకు ఒక సూచన చూపించు. మంచి సూచన, గొర్రె బుచ్చి యొక్క సూచన చూపించాడు ఆయన. ఆ తర్వాత ఆయన దగ్గర 10,000 మంది ఉన్నారు.
గిద్యోను పడుకునుకున్నాడు, అమ్మయ్య దేవుడు నన్ను ఎట్టకొట్టరా న్యాయాధిపత్యం చేశాడు, నాకు ఎంతమంది ఉన్నారు, నేను చెప్పిన వాళ్ళు చేసేస్తారులే అనుకున్నాడు. దేవుడు పిలిచి అన్నాడు గిద్యోని, గిద్యోను సంఖ్య ఎక్కువగా ఉంది, సంఖ్య ఎక్కువగా ఉంది, తగ్గించాలి. ఎక్కువ మంది ఉంటేనే బాగుంటుంది కదా సంఘంలో. అదే ఇక్కడ మీరు 5-6 ఉంటేనే, మీరు 10 మంది 20 మంది ఉంటేనే మీరు ఎంతో పని చేసుకుంటున్నారు కదా. 100 మంది ఉంటే ఇంకా మన పనులు ఎంత వేగంగా అవుతాయి. అవునా? దేవుడు ఏమంటాడు గిద్యోనుతో, అక్కడ అలాగే రాస్తుంది, సంఖ్య ఎక్కువైంది, సంఖ్య ఎక్కువగా ఉంది, గిద్యోను తగ్గించాలి. అప్పుడు పిలిచి గిద్యోను అన్నాడు, అయ్యా 10,000 మంది వచ్చి యుద్ధం చేయడానికి, అయ్యా భయం వేసిన వాళ్ళు, నీరసంగా ఉన్నవాళ్ళు, ఈ యుద్ధం ఏం చేస్తాలే అనుకున్న వాళ్ళు, ఇలాగే చెప్పాడు గిద్యోను. ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. అవకాశం వచ్చింది కదా అనుకున్నాను, వెంటనే ఏం చేశారు, పరుగులు తీసి వెళ్ళిపోయారు. సంఖ్య ఎక్కువగా ఉంది, యేసు దేవుడు యేసు దేవుడు యేసు దేవుడు అంటే సంఘం అట్లా. దేవుడు చెప్తున్నాడు గిద్యోను సంఖ్య తగ్గాలి, సంఖ్య తగ్గాలి. ఏం చేశాడు ఆయన, యేసు దేవుడు బ్రణంగా వచ్చాడని చెప్పు. అందరు లేచి నిలబడ్డారు, అయ్యా మేము ఉండాలా వెళ్ళిపోవాలా, యుద్ధం చేయగలరా మీరు, దేవాజీ నేను చేస్తా, అయితే నువ్వు ఉండు. ఇంకొంతమంది సోదరులు, అబ్బో ఈ బ్రణం వేసంటే మేము నమ్మలేమండి, మా వల్ల కాదు. బ్రణం వేసంటే బాగానే ఉంది, కానీ మళ్ళీ ఇప్పుడు థామస్ కూడా మీరు వేసి అంటారు, ఇంకా అసలు నమ్మలేము. ఇప్పుడు అయ్యా మా కడుపు నొప్పి కాళ్ళు నొప్పి నీరసంగా ఉంది, అయ్యా వెళ్ళండి. ఇలాగే ఉంది బ్రదర్, మీరు చదవడం తర్వాత, అందుకని బైబిల్ చదవమని చెప్పేది. బలహీనంగా ఉన్న వారిని ఏం చేశాడు ఆయన, సంఖ్య తగ్గించాడు. ఇప్పుడు ఇంకా ఉన్నారు అక్కడ, సర్లే ఈ 10,000 మంది పోయారు సరే కొద్దిగా సంఖ్య ఉందిలే అనుకున్నాడు గిద్యోను. మళ్ళీ దేవుడు పిలిచి మళ్ళీ అన్నాడు, ఇంకా సంఖ్య ఉంది, ఇంకా తగ్గించు, ఇంకా సంఖ్య ఎక్కువ ఉంది, తగ్గించు. ఈసారి ఒక పోటీ పెట్టాడు, ఒక నది దగ్గర తీసుకెళ్ళి అందరూ మోకరించమన్నాడు, అందరు నీళ్లు తాగమన్నాడు. కొంతమంది ఏం చేశారు, నీళ్ళు ఎలా తాగారు, కింద తలకాయ పెట్టి కుక్క తాగుతుంది చూసారా, అలా నీళ్లు తాగారు. గతికిన వారి లెక్క చెప్పమన్నాడు దేవుడు. ఎవరైతే నీటిని నాలుకతో లాగుతున్నారో వారి యొక్క గతికిన వారి లెక్క. ఎవరైతే తమ యొక్క చేతుల్ని నీళ్ళలో ముంచి నీటిలో చేతులు తాగారో వాళ్ళ యొక్క లెక్క. 2 సపరేట్ చేయమని చెప్పాడు దేవుడు, 2 సపరేట్ చేశాడు. సంఖ్య మరింత తగ్గిపోయింది బ్రదర్, 300 మందికి వచ్చారు. మిగిలిన అసలు నిర్దాక్షంగా పంపించేశాడు. గతికిన వారిని ముందు అయితే గౌరవంగా పంపించాడు, అయ్యా చేయలేకపోతే వెళ్ళిపోండి అయ్యా అన్నాడు, గౌరవంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెండో వాళ్ళు ఏం చేశాడు, నిర్దాక్షిణ్యంగా అపవిత్రంగా నీళ్లు తాగారు కాబట్టి మీరు సంఘంలో ఉండని అర్హులు కాదు, మీరు గెట్ అవుట్ అని చెప్పాడు ఆయన. ఎవరైతే గతికారో వారంతా ఏం చేశాడు, పంపించేశాడు. ఈ యొక్క నదిలో చేతులతో నీళ్లు పట్టుకుని ఎవరైతే నీళ్లు తాగారో వారు ఎంతమంది ఉన్నారంటే 300 మంది ఉన్నారు. వాళ్ళతో దొరికెళ్ళాలి. 10,000 మందితో బయలుదేరిన సంఘం ఏం బ్రదర్, దేవుడు ఆ 300 మంది వచ్చేదాకా ఏమంటున్నాడు, సంఖ్య తగ్గాలి. ఫాస్ట్ గారికి ఏమో కోపం అవుతుంది, సంఘం ఉంటేనే బాగుంటుంది ఫాస్ట్ గారికి, కానీ సంఖ్య తగ్గితే ఏం కుదురుతుంది బ్రదర్, ఏ ఫాస్ట్ గారికి బాగుంటుంది, సంఖ్య ఉంటే. లోక సంబంధమైన ఫాస్ట్ గారికి బాగుంటుంది, ఇక్కడ యెహోవాకి అవసరం సంఖ్య. హల్లెలూయా. 300 మంది గిద్యోను సైన్యం. ఇప్పుడు తెలుసా మీకు, ఇప్పుడు దేవుడు అన్నాడు ఇప్పుడు వెళ్ళేది దానికి 10,000 మంది వెళ్దాం అనుకుంటే ఏం బ్రదర్, కోట్ల మంది క్రైస్తవులతో పాటుగా బ్రహ్మ యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళడం కదా. సంఖ్య తగ్గాలి అని తగ్గి దేవుడు ఏం చేశాడు, 700 మంది తగ్గించాడు. 700 మంది పోయి ఒకసారి పెట్టాడా, ప్రపంచవ్యాప్తంగా పెట్టాడు. ఇక్కడ 2-3 పెట్టి, అక్కడ 2-3 పెట్టి, అక్కడ 2-3 పెట్టి, అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఈ గిద్యోను యుద్ధానికి వెళ్ళి ఈ గిద్యోను 10,000 మంది బయలుదేరిన తర్వాత గతికి లెక్క తీసి ఆ లెక్క తీసి ఈ లెక్క తీసి ఎంతమంది చేశాడు, 300 మంది చేశాడు. ఈ 300 మంది కలిపి యుద్ధానికి వెళ్ళమన్నాడా, 300 కలిపి యుద్ధానికి వెళ్ళమన్నాడా? ఈ 300 మందిని 3 గుంపులు చేశాడు. మళ్ళీ ఈ గుంపు 100, ఈ 100 మంది ఇటు, ఈ 100 మంది ఇటు అని మళ్ళీ 300 మంది వేరు తీశాడు. సంఖ్య ఇంకా చిన్నది అయిపోయింది, అల్పమైన సంఖ్య అయిపోయింది.
బ్రదర్ ఇదంతా ప్లాన్ బ్రదర్. ఇదే సాక్షి సమూహం అంటే ఇదే. దీన్ని చూసి నేను వచ్చుకోవడానికి దేవుడు దీని పైన ఉంచాడు ఈ యొక్క వాక్యాన్ని. గిద్యోను 300 మందితో బయలుదేరాడు. గిద్యోనికి ఏం కావాలి? సూచన కావాలి. యోనాతానికి ఏం కావాలి? సూచన కావాలి. యుద్ధానికి రా అని పిలిస్తే యెహోవా మనల్ని అప్పగించినట్టే. యోనాతాన్ అంటున్నాడు కదా, రా అని పిలిచాడు అనుకో, యెహోవా వారిని మనకి అప్పగించినట్లే. లేదు లేదు మేము వస్తా ఉండు అన్నారు అనుకో, యెహోవా మనల్ని మనకి వాళ్ళని అప్పగించలే. ఇదే మనకి సూచన. ఎవరికి? యోనాతానికి ఆయుధాలు మోసేవారికి సూచన. వాళ్ళు అక్కడ దూరం చూసి ఇటు వచ్చారండి, ఇటు రండి అన్నారు. యోనాతాను ఎగిరి గంతేసి, ఓ సోదరుడా, యెహోవా వారిని మన చేతికి అప్పగించాడు, రా వచ్చేయ్ అని కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు యోనాతాను. అతను కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే వెనక ఆయుధాలు మోసేవాడు నరుక్కుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. సూచన కావాలి కదా. యోనాతాను కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు, వాళ్ళు పడిపోతున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? పడిపోయిన వాళ్ళని తెగ నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆమేన్. క్రీస్తు నీకంటే ముందుగా సాతాను ఏం చేశాడు? ఆయన పడేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? వాడి యొక్క చివరి కొనప్రాణాన్ని నువ్వు తీసుకుంటూ పోతా ఉన్నావు కనుక సూచన కావాలి కదా. మరి గిద్యోనికి కూడా సూచన కావాలి, నీకు కూడా సూచన కావాలి కదా. బైబిల్లో మనం అందరం పేతురుని కదా, ఒక పట్టాన్ని ఏదో నమ్మం మనం. అంద్రియే చెప్పాడు, తమ్ముడా మెస్సీ వచ్చాడు నానా. వచ్చాడా? అవును వచ్చాడు. ఎక్కడున్నాడు? ఇక పలానా సెంటర్లో ఉన్నాడు. అవునా? సరే చూస్తలే, నేను మాట్లాడతలే. ఎందుకంటే ఎలాంటి వాడు? చూడని చెప్పారు, పేతురు మొరటి వాడు, కరుకైన వాడు. అంత సులువుగా దేన్ని కూడా నాకు కొంతమంది కనపడతారు ఇక్కడ. సతీష్ బెదరు, టీతు బ్రదరు, సర్వేశ్వర బెదరు, వీళ్ళంటే ఎవరు? నువ్వు చూసావా? నీకు తెలుసా? ఇది ఎవరి స్వభావం? ఇది పేతురు స్వభావం. నిజమండి, కరుకైన వారు అలాగే ఉంటారు వాళ్ళు. అందరూ చెప్తే ఇదే అడుగుతాడు పేతురు. సరే నేను చూస్తాను, నేను చూడాలి. వెళ్ళాడు అక్కడికి. జనాలు వెళ్తూ ఉంటే భుజం మీద వల ఉంది, లోపలికి తోసుకుంటూ వెళ్ళాడు పేతురు. లోపలికి తోసుకుంటూ వెళ్ళాడు. సీమోను కుమారుడు ఏమన్నా, యోనా భార్య నువ్వు, యోనా కుమారుడు సీమోను నీవు ధన్యుడు. పేతురు వలన అక్కడే పడేసాడు. ఇంకా ఆయనకి డౌట్స్ లేవిక. అతనికి ఉన్న అనుమానాలన్నీ కూడా నివృత్తి తీరిపోయింది. ఆయన మెస్సియానే. హల్లెలూయా. మనకేం కావాలి? సూచన, వాక్యపు రుజువులు కావాలి. గిద్యోను అయితే రెడీ అయిపోయాడు. అల్ప సంఖ్యతో యుద్ధం చేయడానికి గిద్యోను రెడీ అయిపోయాడు. కానీ ఏం కావాలి గిద్యోనికి? సూచన కావాలి. కాబట్టి ఎవరైతే శత్రువులు పడుకుని ఉన్నారో ఆ గుడారం దగ్గరికి వెళ్ళాడు. చూడండి, కరెక్ట్ గా గిద్యోను ఆ గుడారం దగ్గరికి వెళ్ళే సమయానికి వాళ్ళకి ఏమొచ్చింది? ఒక కల వచ్చింది. వాళ్ళిద్దరు లేచి కూర్చొని మాడుకుంటారు. గుడారం బయట ఎవరున్నారు? గిద్యోను నిలబడి ఉన్నాడు. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? నాకు కళ వచ్చింది రాత్రి బ్రదర్, నా కళ వచ్చింది. ఏం కళ? ఒక ఎవల రొట్టె దొర్లుకుంటూ వచ్చి మిద్యానీల మధ్యలో పడిపోయింది. మిద్యాల గుడారం పడిపోయింది. గుడారం అంతా కూడా కూలిపోతున్నట్టుగా వచ్చింది. వెంటనే అతను ప్రత్యక్షం వచ్చేసింది. ఓ అవునా, ఆ ఎవల రొట్టె ఏదో కాదు, అది ఎవల రొట్టె ఏదో కాదు, గిద్యోను. హల్లెలూయా. ఆ రొట్టె దొర్లుకుంటూ వచ్చి గుడారాన్ని కూల్చేసిందంటే గిద్యోను ఖడ్గము ఓ మిద్యానీల్ని శత్రువులు చంపుతోంది. కాబట్టి ఈ మిద్యానీలు వాళ్ళ చేతికి అప్పగించబడతారని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. ఎవరికైనా పడింది ఈ మాట? ఇక ఆలస్యం చేయలే, ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేక గబగబా వెళ్ళాడు. అతనికి 300 మంది ఏం చేశాడు చూడండి. ఒకసారి తిప్పండి. నేను 4ంటికి ఆఫ్ చేద్దాం అనుకున్నా, సమయం 5 అయిపోయింది. ఇది చూసి ముగించాను. 7వ అధ్యాయము పేజ్ నెంబర్ 204. చూడండి, గిద్యోను యుద్ధానికి బయలుదేరే ముందు చూడండి, మొత్తం ఎంతమంది ఉన్నారు గిద్యోను దగ్గర? 24,000 మంది ఉన్నారు అక్కడ. 3వ వచనం లాస్ట్ చూడండి. 24,000 మంది వచ్చారు గిద్యోను దగ్గరికి. 22,000 మంది వచ్చారు గిద్యోను దగ్గరికి. అక్కడి నుంచి ఎంతమంది మిగిలారు? 32,000 మందిలో ఎంతమందికి వచ్చారు? అవును కరెక్ట్, 32,000 మంది. మొత్తం 32,000 మందిలో చూడండి లాస్ట్కి వచ్చేసరికి
8వ వచనం చూడండి. ప్రజలు ఆహారమును బోర్లు పట్టుకునగా అందరూ ప్రజలందరూ తమ తమ గుడారంలోకి పంపారు. కానీ ఆ 300 మందిని నిలుపుకొని, ఎక్కడ 300 మంది ఎక్కడ అనుకున్నాడు ఆయన? అది కాదు, అవును అవును, ఓకే. 8వ వచనం, 6వ వచనంలో చూడండి. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిపోయారు. వాళ్ళు పంపించేశాడు ఆయన. ఎంతమంది మిగిలిన గిద్దెం దగ్గర? మొత్తం 32,000 మందికి. అవును, నేను ఇది రాసుకున్నాను, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. 1 in a million, 10 లక్షల్లో ఒకరు. 32,000 మందికి 300 మంది మిగిలాడు. 32,000 మందికి ఎంతమంది మిగిలారు? 300 మంది మిగిలారు ఇక్కడ. ఆ గిద్యోన్ టైంలో ఏం చేశాడు ఆయన? ఎంతమంది తీసుకున్నాడు? ఎంతమందికి ఒకళ్ళు తీసుకున్నాడు? 30,000 మందికి 300 మంది అంటే ఎంతమందికి ఒకళ్ళు వచ్చారు? ఏంటి కదా, నేనే లెక్కలో వీక్ అనుకున్నా. 30,000 మంది నుంచి ఒక్కొక్కరు తీసుకుంటే ఎంతమంది వస్తారు? 1%. అంటే ఆ యొక్క సంఖ్య ఏదైతే ఉందో, కాదు కదా, 30,000 మంది డివైడెడ్ బై చేయండి, లేకపోతే తెలిసిపోదు కదా. పట్టండి. అంతే కదా. అంటే 700 కోట్ల మంది ప్రజల్లోంచి దేవుడు ఎలాగైతే ఒక్కొక్కరిని తీసుకొని 700 మందిని ఎన్నుకున్నాడు దేవుడు, గిద్యోను సమయంలో కూడా దేవుడు అదే చేశాడు. 32,000 మంది బయలుదేరారు. దాంట్లో 1%, అంటే ఒక్కొక్కరి తప్పున తీసుకుని దేవుడు గిద్యోను సైన్యంలో 300 తెచ్చాడు అక్కడ. ఈ 300 మంది, వేల మంది బయలుదేరిన సంఖ్య దేవుడు ఏం చేశాడు? తగ్గించాడు సంఖ్య. చూడండి, తగ్గించినప్పుడు 300 మంది ఏం చేశారంటే, చూడండి అక్కడ సూచన కోసము. ఎన్నో వచ్చిన 12వ వచ్చిన కదా, 12వ వచ్చిన. మిద్యానీయులను అమలేఖలీయులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో వారు ఏం చేశారు? యుద్ధం చేయడానికి వచ్చి మిడతల వలె ఉన్నారంట వాళ్ళు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు బ్రదర్? ఆ 32,000 మంది బిత్తిపోయి ఏమైనా యుద్ధం చేసినాము. వాళ్ళేమో మిడతల్లా పడుకున్నారు అక్కడ ఆ మైదానంలో, లెక్కకు మిడతల్లా ఉన్నారంటారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 300 మంది ఉన్నారు. 32,000 మందిని తీసేసి 300 మందిని ఇచ్చాడు. ఇప్పుడు ఇద్దరికి వెళ్ళమంటాడు ఆయన. ఎవరు బ్రదర్? క్రైస్తవ సంఖ్య ఎంతమంది బ్రదర్? కోట్ల కోట్ల ప్రజలు ఉన్నారు. వారితో యుద్ధానికి వెళ్తే మనం ఏదైనా చేయొచ్చు. వారిలోంచి దేవుడు మనల్ని ఏం చేశాడు? వేరు చేశాడు. వారిలోంచి వేరు చేసి అల్ప సంఖ్యగా మార్చి 700 మందికి మార్చి 700 మందిని ఏం చేశాడు ఆయన? ఇద్దరు పంపించాడు. 700 మందిని మళ్ళీ గుంపుగా పెట్టాడా? చూడండి ఇక్కడ ఏం చేశారు. 2వ వచనం. మిద్యానీయులను అమలేఖ్యులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండరి. వారు ఒంటెలు సముద్రం ఉందన్న ఇసుక రేణువుల వలె లెక్కించే పరిస్థితి లేదు. ఇసుక రేణువులో ఉన్నారు ఒంటెలు కూడా. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించడం ఎట్టనగా, నేను ఒక కలగంటిని, అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిద్యానుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలకిందులు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయినని చెప్పారు. అందుకు వారి చెలికాడు, అది ఇజ్రాయేలీయుడైన యోవాషు కుమారుడు గిద్యోను కటమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండును అతని చేతికి అప్పగించబోతున్నాడని ఇప్పుడు రుజువు వచ్చింది. గిద్యోనికి ఇప్పుడు ఏమొచ్చింది? రుజువు దొరికింది. ఇప్పుడు యుద్ధం చేయొచ్చు ఇప్పుడు గిద్యోను. అప్పుడేం చేశాడంటే చూడండి, 15వ వచనము. గిద్యోను ఆ కళ వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలు దండులను తిరిగి వెళ్ళి, లేండి యెహోవా మిద్యాను దండును మన చేతికి అప్పగించడం చెప్పి ఆ 300 మందిని యుద్ధానికి రండి అని చెప్పి 300 మంది తెలియడా? ఏం చేశాడు బ్రదర్? ఉన్న 300 మందిని 3 గుంపులు చేశాడు. ఉన్న ఎత్తబడే 700 మందిని ఒకసారి పెట్టాడా దేవుడు? 700 మంది ఒకసారి కూర్చొని ఆహారం చేస్తుంటే ఎంత గొప్పగా ఉండేది బ్రదర్. ఎంతమంది నమ్మేవాళ్ళు బ్రదర్? అబ్బో పలానా చోట 700 మంది ప్రణామం నమ్ముతుంది, ఇక్కడ 10 మంది నమ్ముతారు. 10 మంది అన్ని తీసేస్తున్నారు కదా దేవుడా. 700 మంది ఒకసారి పెట్టొచ్చుగా. పెట్టాడా? పెట్టలేదు బ్రదర్.
నిన్ను యుద్ధానికి పంపించాడు. ఎక్కడ పంపించాడు? సముద్రం వలె ఇసుక రేణువుల వలె ఉన్నటువంటి జనం మీదకి పంపించాడు నిన్ను. ఎటు పక్క చూసిన క్రైస్తవులే, ఎటు పక్క చూసిన ప్రొఫెసర్లే, ఎటు పక్క చూసిన పాస్టర్లే, స్వార్థికులే. వారి మధ్య నువ్వేం చేయాలి? యుద్ధం చేయాలి. సరే, యుద్ధం చేయాల్సిన నీకు దేవుడు ఏమన్నా సపోర్ట్గా ఎక్కువ జనాభాని ఇచ్చాడా? ఉన్న గుంపులే గుంపులు గుంపులు చేశాడు. అక్కడో గుంపు, ఆడో గుంపు, ఆడో గుంపులు పెట్టాడు. ఇప్పుడు ఈ గిద్దెని ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్న 300 మందిని 3 గుంపులు చేశాడు. ఇప్పుడు చూడండి, అక్కడ 16వ వచనంలో ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోర్లను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతి వానికి చేతికిచ్చి వారితో ఇట్లేను, నన్ను చూచి, ఆమేన్, ఏం చెప్పన్నాడు? నేను ఏం చేస్తానో అదే చేయండి. హల్లెలూయా. మీ సొంత ప్రయత్నాలు మీరు చేయకండి. మీ సొంత ప్రయత్నాలు మీరు చేయకండి. ఆయన ఆల్రెడీ ఏం చేశాడో మనకు చూపించాడు. ఆయన ఏం చేశాడో అలా చేయండి చాలు. మీరు మీ చేతిలో ఏముంది? ఒట్టికుండ. ఇంకో చేతిలో ఏముంది? దివిటి. మరో చేతిలో ఏముంది? ఖడ్గము, బూర. దివిటి, కుండ, బూర మీకు ఇవ్వబడ్డాయి. ఆయన అంటున్నాడు, మీ చేతికి నేను ఆయుధాలు ఇచ్చాను, అపశృతి పలకండి. బోర్ ఉంది కదా, తుత్తు ఎనుగుదేకండి. పౌలు అంటాడు కదా కొరింథీ పత్రికలో, బూర స్పష్టముగానే ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునికి ఎవడు సిద్ధపడును? యుద్ధానికి సిద్ధపడాలంటే ఏమవ్వాలి? యుద్ధం ఆపే శబ్దం ఉంటది, యుద్ధం చేసే శబ్దం ఉంటది, యుద్ధాన్ని మరింతగా ముమ్మరంగా నడిపించాలంటే ఇంకో శబ్దం ఉంటది. యుద్ధం స్లో అయిపోయింది, గట్టిగా చేయండి అన్నప్పుడు ఇంకొక శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని బట్టే కదా. మరి అలా కాకుండా బోర్ తీసుకొని ఏదో పనికిరాని సౌండ్ చేసేవనుకో, బుబ్బు బుబ్బు అని అనుకో, ఇప్పుడు వీళ్ళు యుద్ధానికి వెళ్ళాలా మానేయాలా తెలియదు కదా. అందుకోసం పౌలు గారు ఏమంటారంటే, స్పష్టమైన ధ్వని రావాలి సంఘంలో. నీ ప్రసంగంలో స్పష్టత ఉండాలి, నీ పాటలో స్పష్టత ఉండాలి, నీ విశ్వాసంలో స్పష్టత ఉండాలి. ఒకవేళ స్పష్టమైన ధ్వని కనుక నువ్వు ఇవ్వకపోతే యుద్ధానికి ఎవరు సిద్ధపడతాడు? మెసేజ్ ఇచ్చారు, టైటిల్ ఏంటి? స్పష్టము కాని ధ్వని. ఈ క్రైస్తవ పాస్టర్ల యొక్క ప్రసంగాలన్నీ కూడా స్పష్టము కాని ధ్వని. అందుకోసమే వాళ్ళకి యుద్ధం ఇంకా ప్రారంభం కావట్లేదు, ఎప్పటికీ కాదు. యుద్ధం ప్రారంభించాలో బాగా తెలియసి ఉండదు. కానీ మన శబ్దము, మన బూర శబ్దము, హల్లెలూయా, యుద్ధాన్ని సిద్ధపరిచే శబ్దం. ఇది స్పష్టమైన శబ్దం వినపడుతూ ఉంది ఇక్కడ. అది సియోను బూర. హల్లెలూయా. అది గిద్యోను అన్నాడు, మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఎలా పడతారా చేయొద్దు. మీ చేతిలో బోర్ ఉంది కదా అని వదొద్దు. ఈ దివిటి ఉంది కదా పెట్టుబడి చెప్పొద్దు. నేనేం చేశానో అలాగే చేయండి. నయస్సుడు ఏం చేశాడు? మేఘం ఎక్కడికి వెళ్తా ఉందో అక్కడికి వెళ్ళాడు. ఎక్కడ ఆగుతోందో అక్కడ ఆగిపోతున్నాడు. నయస్సుడు ఎటు వెళ్తున్నాడు? యూదా సైన్యము నయస్సును మేఘాన్ని వెంబడిస్తున్నాడు. నయస్సుని యూదా సైన్యం వెంబడిస్తోంది. యూదా సైన్యాన్ని మిగిలిన 11 గోత్రాలు వెంబడిస్తుంది. ఓ, ఎంత గొప్ప ప్లాన్ బ్రదర్. హల్లెలూయా. ఈ ఇమేజ్ మీరు ఎక్కడ చూసినట్టు గుర్తొస్తుందా? హల్లెలూయా. ఎక్కడ ఉంది అది? క్రిస్ థామస్ యొక్క సందేశంలో ఉంది ఇమేజ్. పైన తలరాయి ఉంది, కింద పరిశుద్ధులు ఉన్నారు. ఆ తర్వాత ఎవరు ఉన్నారు? చనిపోయిన పరిశుద్ధులు ఉన్నారు. ఒకదానికి ఒక లింక్ అయి ఉంది అక్కడ. నయస్సోన్ యొక్క యాత్ర ఇది. తూర్పు దళాధిపతి తన సంఘాన్ని నడిపించే యాత్ర ఇది. ఆ తూర్పు దళాధిపతి తన సొంతంగా నడిపించబట్టలేదు, కానీ అతను మేఘము ఏదైతే చెబుతూ ఉందో మేఘాన్ని ఫాలో అవుతున్నాడు. మేఘంలో లేస్తే అతను లేస్తున్నాడు, అతను లేస్తే యూదా పాలెం లేస్తుంది, యూదా పాలెం లేస్తే మిగతా సైన్యం అంతా లేస్తా ఉంది. ఓ, హల్లెలూయా. ఎలాంటి నాయకుడు బ్రదర్. ఇప్పుడు గిద్యోను కూడా చెప్తున్నాడు, మీరు సొంతగా మీరేం చేయొద్దు, మీ సొంత తెలివితేటలతో మీరు ఏం చేయొద్దు. అక్కడ చూడండి, ఒకసారి మరి ముగిద్దాం. చూడండి, ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరలు, వట్టి కుండలు, కుండలలో ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లేను, నన్ను చూచి నేను చేయనట్లు చేయుడే. ఇదిగో నేను వారి దండు కొనకపోవచ్చున్నాను. నేను చేయనట్లు మీరు చేయవలను. నేను నాతో కూడా ఉన్న వారందరూ బోరలు ఊదినప్పుడు మీరును దండుపాలెం మంతటి చుట్టూ బోరలను ఊదుచు యెహోవాకు గిద్యోనుకు
హల్లెలూయా. ఎందుకు బ్రదర్ యెహోవాకు విజయం చెప్పాలి కానీ గిద్యోనికి విజయం ఏంటి? ముందు ఎవరు బోర పోదాలి? గిద్యోను మరియు గిద్యోను దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేస్తారట? మీకు బోర శబ్దం వినపడుద్ది, మీరు ఎట్టబడతారు చేయొద్దు బ్రదర్. లక్ష్మణ్ బ్రదర్, ప్రేమ్ బ్రదర్, మీకు బోర శబ్దం వినపడుద్ది. మీకు బోర శబ్దం వినపడినప్పుడు నేను శత్రువుల యొక్క కొనకు వెళ్తా ఉన్నాను. మేము అక్కడ ఉంటాం, మా బ్యాచ్ అక్కడ ఉంటుంది, మా టీం అంతా అక్కడ ఉంటుంది. మేము అక్కడి నుంచి ఏం చేస్తాము? బోరుతాం. ఆ బోర శబ్దం ఎప్పుడైతే మీకు వినపడుతూ ఉంటుందో అప్పుడు బోర శబ్దం వినపడకుండా మీరు ఏం చేయొద్దండి. హల్లెలూయా. అందుకోసమే మనకు బోర శబ్దం వినపడింది కాబట్టి మనం లేచి నిలబడ్డాం ఇప్పుడు. ఆమేన్. సియోను బోర సంఘములో ఎప్పుడైతే బోర శబ్దం మనకు వినపడిందో మనం లేచి నిలబడ్డాం. మనము ఆ గిద్యోను ఎప్పుడైతే బోరను ఊదాడో ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ యొక్క వట్టి కొండలు మనం ఏం చేయాలి? కిందేసి పగలగొట్టి దివిటీలో ఒక చేత దివిటీ పట్టుకుని మరో చేత బోర పట్టుకుని ఊదుకుంటూ మనం ఏం చేయాలి? శత్రువుల పాలన చుట్టూ మనం తిరగాలి ఇప్పుడు. హల్లెలూయా. అప్పుడు ముందుగా గిద్యోను చేశాడు పని, తర్వాత ఈ 300 మంది చేశారు. నీకంటే నాకంటే ముందుగా ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి సియోను బోరను ఊదాడు ఆయన. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం ఇప్పుడు ఆయన ఏం చేశాడో మనం ఇప్పుడు అదే చేస్తా ఉన్నాం. ఆయన చేయింది మనం చేయట్లా, ఆయన ఏం చేశాడో అదే చేస్తా ఉన్నాం. మన నాయకుడు, మన దళాధిపతి ఆ మేఘాన్ని చూసి ఆయన ఫాలో అవుతున్నాడు. ఆయన తూర్పు దళాధిపతి, ఆయన తూర్పు సైన్యాధిపతి, ఆయన ఆ యొక్క తూర్పు పాలనికైనా 74,600 మందికైనా అధిపతిగా ఉన్నాడు. ఆ యొక్క నయస్సోను ప్రధానిగా ఉన్నాడు. ఆ మొర్దెకై సామాన్యంగా ఉన్న మొర్దెకై ఆ యొక్క దేశానికి ప్రధానిగా అయిపోయాడు. బైబిల్లో రాయబడి ఉంది ఎస్తేరులో, ఆ యొక్క మొర్దెకై నడుచుకుని వెళ్తూ ఉంటే వెనక రాజవస్త్రాలు ధరించిన మొర్దెకై రాజులా కనపడుతున్నాడు. మొర్దెకై ఎలా కనపడుతున్నాడ? రాజులా కనపడుతున్నాడు. కారణము ప్రధాని యొక్క వస్త్రాలు ధరించాడు మొర్దెకై. ఇప్పుడు ఆయన ప్రధానిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆమేన్. ఆయన ఎరగని చూసినప్పుడు మనకి ఎలా కనపడుతున్నాడు? ఆయన రాజులా కనపడుతున్నాడు. ఆయన నిజమైన నయస్సోను, నిజమైన మొర్దెకై, అయినా నిజమైన యోసేపు, ఆయన ఐగుప్తు యొక్క రెండవ ప్రయాణం చేస్తాడు యేసుక్రీస్తు. ఇప్పుడు ఐగుప్తు యొక్క ప్రధానిగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ముందు ఏమవుతుంది? యేసేపు ముందు బోర పడుతుంది. ఇదిగో బోర శబ్దం దగ్గర పడతా ఉంది. ప్రతి వాని మోకరించాలి. నువ్వు ఆ యేసేపు వైపు ఎవరు చూడడానికి అవకాశం లేదు. అందరూ కూడా మోకరించాల్సిందే. ప్రతి మోకాలు మోకరించాల్సిందే. క్రీస్తు బిడ్డ యొక్క నామంలో యేసేపు రాబోతున్నాడు, ప్రధాని రాబోతున్నాడు అనే బూర శబ్దం ధ్వనిస్తా ఉంది సంఘంలో. కాబట్టి అందరూ ఏం చేయాలి? ఇప్పుడు మోకరించాల్సిందే. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ నాయకత్వంలో ఉన్నాం బ్రదర్? నయస్సోను యొక్క నాయకత్వంలో ఉన్నాము. ఆయన మన ప్రధాని, యూదా దళాధిపతి, ఆయన తూర్పు దళాధిపతి. ఆయన నిన్ను మేఘాన్ని బట్టి నడిపిస్తా ఉన్నాడు. ఆయన మేఘం లేస్తే నేను లేపుతున్నాడు, ఆయన మేఘం ఆగితే నేను ఆపుతున్నాడు. ఆయన నిజమైన నాయకుడు, నిజమైన ప్రధాని, నిజమైన దళాధిపతి. హల్లెలూయా. ఆ విశ్వాసం మనం కొనసాగిపోతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చాలా వందనాలు బ్రదర్. చాలా సమయం ఈరోజు మీరు దేవుని కోసం వెచ్చించారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన మా ప్రభువా, జీవం కలిగిన దేవుడా, సర్వకృపణది స్తోత్రములు. ఈ సమయంలో మా ప్రభు మరి మాలో ఉండి నడిపించిన దేవుడా స్తోత్రములు. తూర్పు దళాధిపతిగా వచ్చిన ప్రభువా మీకే వందనాలు స్తోత్రములు. మమ్మల్ని ముందుండి నడిపిస్తూ ప్రభు మరి ఆ మేఘాన్ని గురిగా చేసుకుని మేము ఎక్కడ లేవాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ వెంబడించాలి, ఏ వెలుగులో మేము ఉండాలని ప్రభు మరి ఎప్పటికప్పుడు మమ్మల్ని నడిపిస్తూ మా నాయకుడిగా మీరే ముందు నడిపిస్తున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ప్రధానిగా ఉన్న దేవుడు మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘాన్ని బలపరచండి, సహోదరులను బలపరచండి. గిద్యోను వలే ప్రభు గిద్యోను ఏం చేయట తన జనులు చూశారో అలాగే చేయమని చెప్పారు. అలాగే ఇప్పుడు క్రిస్తామోస్ ఏం చేశారో మేము కూడా అలాగే చేయాలి. మా ప్రభు మా సొంత తెలివి జ్ఞానాన్ని ఉంటే పక్కన పెట్టండి. ఆయన ఏదైతే సంఘంలో చేశారో దాన్ని మేము చేయడే సహాయం దయచేయండి. మా ఒట్టి జీవితాలను, మా కుండ్రను, మా పాప జీవితాన్ని ఆ కుండ్రని పగలగొట్టి వాక్యమైన దివిటీని పట్టుకుని బోర శబ్దం చేస్తూ ఈ లోకంలో మేము ప్రయాణిస్తూ ఉన్నాం. మా ప్రభు సంఘాన్ని ఆ విధంగా ప్రభు ప్రతి ఒక్కరూ వారి యొక్క పాప జీవితాలను పగలగొట్టి వాక్యమైన దివిటీని చేత పట్టుకుని సువార్తని గురించిన శబ్దం చేస్తూ ప్రభు మరి ఆ గిద్యోను యొక్క సైన్యంలో వెళ్ళడానికి సహాయం దయచేయబడుతున్నాం. మా ప్రభు
శత్రువులందరూ పారిపోతారు. మిడతల వలె ఉన్న మిద్యానీయులు పారిపోతున్నారు పూర్వ శబ్దాన్ని విని. ఎందుకంటే శబ్దం వినపడుతుంది, ఓ గిద్దెని ఖడ్గమే యెహోవా ఖడ్గము, గిద్దెని ఖడ్గమే యెహోవా ఖడ్గమని అక్కడ వాళ్ళు శబ్దం చేస్తా ఉన్నారు. దానికి మిద్యానీయులు దండు లెక్కకు మించి ఇసుకైన వలె ఉన్న మిద్యానీయులు తూర్పు వారు వాళ్ళందరూ కూడా పారిపోయారు మా ప్రభువా. ఇప్పుడు కూడా అలాగే పెళ్లి కుమార్తె లేచి ఒక చేత్తో దివిటి మరొక చేత్తో బూర ఊదుకుంటూ తిరుగుతూ ఉంది. లెక్కకు విస్తారంగా ఉన్న క్రైస్తవ సమూహము మా ముందు నుంచి భయపడి పారిపోతున్నారు. యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గమే క్రీస్తు ఖడ్గమే కేకేస్తా ఉన్నాము. లోకమంతా మమ్మల్ని చూసి పారిపోతా ఉంది మా ప్రభువా. కాబట్టి నేను మా ముందు నిలబడిన మా తూర్పు దళాధిపతి యొక్క మార్గంలో మేము ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. మీరే నాయకుడిగా ఉండి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకోరమని ప్రభు అయిన క్రీస్తు బిడ్డ యొక్క నామంలో ఈ ప్రార్థన ఇస్తున్నాం ప్రభు. ఆమేన్. Fresh when हमने over face, fresh when हमने over face. Hallelujah, hallelujah. Fresh when हमने over face, is coming very soon, is coming very soon, is coming very soon. Hallelujah, hallelujah. It's coming very soon. అప్పుడు హోన్ సమర్పించు, అందరూ సమస్తమైన పరిశ్రమలు సమర్పించు. ప్రభువును విమోచకుడని తీసుకోవడం చేసిన ఉపకారం దీన్ని మరువు. ఆమె ఆమె రాజులకు రాజును ప్రభులకు ప్రభువును మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క కృప సమాధానం ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును దూర ప్రాంతంలో ఎత్తబడ్డ సిద్ధపడుతున్న పరిశుద్ధులకును ఆయన కృపా సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి మనం నడిపించిన గాక. ఆమె 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 అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. చాలా సమయం ఆలస్యమైంది. త్వరగా మన పనులు చక్కబెట్టుకుని మరలా మనం 7:30 మరలా మనం కలుసుకుందాం. సహోదరు ఇక పనిలో కూడా కొంచెం మీరు కూడా సహకరించండి.